హరి ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ నారాయణ భట్టతిరి గారు రచించినటువంటి శ్రీమన్నారాయణంలో ఈరోజు మనం 36వ దశకానికి వచ్చాం. 36వ దశకంలో ఉండే విషయం పరశురామ అవతార వర్ణనము. ఇందులో మనకి ఈ దశకంలో 3 అంశాలు ఉంటాయి. మొదటిది దత్తాత్రేయుని యొక్క వృత్తాంతం, రెండవది కార్తవీర్యార్జున యొక్క వృత్తాంతం, మూడవది పరశురామ విషయం. ఈ 3 విషయాలు దీంట్లో ఉంటాయి. అన్నింట్లో కలిపి ఉండేది మాత్రం పరశురాముని యొక్క వృత్తాంతమే. ముందు మనం దత్తాత్రేయుడి గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు త్రిమాతలు అంటే సరస్వతి, లక్ష్మి, పార్వతి వాళ్ళ ముగ్గురు నారదుడితో అడిగారు, పతివ్రత శిరోమణులు ఎవరున్నారు గొప్పవాళ్ళు భూలోకంలో అని అడిగారట. అప్పుడు ఆయన ఉన్నారు, అనసూయామాత మహాపతివ్రత అని చెప్పాట. పరీక్షించాలనుకున్నారట. అప్పుడు నారదుడు ఇనుప గుండ్లు తీసుకొని వచ్చి ఆ అనసూయామాత ఇంటికి వెళ్ళాడు, ఆశ్రమానికి. అప్పుడు అత్రి మహాముని తపస్సు చేయడానికి వెళ్ళినారు. వెళ్ళి ఆ మాతను అడిగాడనమాట, ఇవి గుగ్గిళ్ళుగా చేసి పెడతావా, ఉడకబెట్టిస్తావా అని అడుగుతాడు. అప్పుడు ఆ తల్లి పాతివ్రత్యంతో త్రిమాతలకు నమస్కరించి ఆమె అమ్మవారి యొక్క అనుగ్రహంతోనే వాటిని ఉడకబెట్టి ఇస్తుంది. మామూలుగా మనం గుగ్గిళ్ళు ఉడకబెడితే ఎంత మెత్తగా ఉంటాయో ఆ ఇనపవి గుండ్లు కూడా మెత్తగా అయిపోతాయి. అప్పుడు ఆ పాతివ్రత్య ధర్మాన్ని చూసి ఆశ్చర్యపోతారు. వెళ్ళి త్రిమాతలకు చూపిస్తాడు. చూపించిన తర్వాత వాళ్ళు పోయి త్రిమూర్తులు చెప్తారు, భూలోకంలో అనసూయ మాత చాలా గొప్ప పతివ్రత, ఈమెను మీరు పరీక్షించాలా అని చెప్తారు. అప్పుడు వాళ్ళ ముగ్గురు ఎతులు వేషం వేసుకొని ఆమె దగ్గరికి వచ్చి భిక్షాందేహి అని అడుగుతారు. ఆమె రండి వడ్డిస్తానని చెప్పి వాళ్ళకు ముగ్గురికి కూర్చోబెట్టి వడ్డన చేస్తుంది భోజనం. అప్పుడు వాళ్ళ ముగ్గురు ఒక కోరిక కోరుతారు, నీవు మాకు వివస్త్రమై వడ్డించాలి అని చెప్తారు. ఆమె చిరునవ్వు నవ్వి ఏం చేస్తుందంటే మంత్రించిన నీరు తీసుకొచ్చి వాళ్ళ ముగ్గురి మీద చల్లి, నేను పతివ్రతనైతే మాతృమూర్తుల యొక్క అనుగ్రహం పొంది ఉంటే వీళ్ళ ముగ్గురు పసిబిడ్డల ఊరుగాక అని అంటుంది. అనగానే ముగ్గురు పసిబాలులు అయిపోతారు. బాగా దోగాడుతూ కూర్చునే అంత వయసున్న పిల్లలుగా మారిపోతారు. వెంటనే వాళ్ళ ముగ్గురిని కూర్చోబెట్టి అన్నం గోరుముద్దలు కలిపి ఆమె వివస్త్రై వచ్చి ముగ్గురికి భోజనం పెడుతుంది. పెట్టి ఇంకా చాలా ముద్దుగా ఉన్నారని చెప్పి ముగ్గురికి 3 ఉయ్యాళ్ళు కట్టి పడుకోబెట్టి వాళ్ళను పాలనా చూస్తూ ఉంటుంది. త్రిమాతలు చూస్తారు, ఈ త్రిమూర్తిని ఇంకా తిరిగి రాయని చెప్పి వాళ్ళు భూమి మీదకి వస్తారు. వచ్చి అనసూయామాతను అడుగుతారు, మా భర్తలను మాకు ప్రసాదించమని చెప్పి. నువ్వు గొప్ప పతివ్రత శిరోమణివి అమ్మ, నీకు సాటి ఎవరు లేరు, కానీ మా భర్తను మాకు ప్రసాదించమంటే ఆమె చిరునవ్వుతో వాళ్ళకి మళ్ళీ తన భర్తను తలుచుకోగానే ముగ్గురు మళ్ళీ వాళ్ళ రూపాన్ని పొందుతారు. అప్పుడు త్రిమాతలు త్రిమూర్తులు అందరూ సంతోషిస్తారు. ఏం వరంగాలో కోరుకోమ్మా అంటారు. అప్పుడు ఆమె, మీ త్రిమూర్తులు ఇక్కడ బిడ్డలుగా నా ఇంట్లో తిరిగితే నాకు చాలా ఆనందం అయిపోయింది, అట్లాగా నాకు మీలాంటి ముగ్గురు బిడ్డలు కావాలని కోరుకుంటున్నా అని చెప్పింది. అప్పుడు వాళ్ళు ముగ్గురు, మేమే మా అంశతో రావాల్సింది తప్ప వేరే ఎవరు రాలేరమ్మా, మేమే నీకు పిల్లలుగా పుడతామని చెప్పి ఆమెకు మాట ఇచ్చి మాయమైపోతారు. తర్వాత ఆ గర్భం ధరిస్తే బ్రహ్మదేవుని యొక్క అంశతో చంద్రుడు పుడతాడు, రుద్రుని యొక్క అంశంతో దుర్వాస మహాముని పుడతారు. ఇక దత్తాత్రేయుడు విష్ణుమూర్తి అంశతో త్రిమూర్తాత్మకంగా అంటే ముగ్గురు అంశతో కలిపి విష్ణుమూర్తి ఆయన 3 శిరస్సులతో దత్తాత్రేయుడుగా పుడతాడు. దత్తుడు అంటే తనకు తానే దత్తత ఇవ్వబడ్డాడు. వాళ్ళకి వాళ్ళకు ఆ తల్లిదండ్రులుగా దత్తత స్వీకరించినట్టుగా చేశాడు, తనకు తానే అర్పించుకున్నాడు కాబట్టి దత్తుడు. దత్తాత్రేయ అంటే అత్రి మహాముని యొక్క కుమారుడు కాబట్టి ఆత్రేయ, దత్తాత్రేయ అని పేరు వచ్చేసిన దానికి. ఈ విధంగా దత్తాత్రేయగా పేరు పొందాడని. ఈయన చిన్న వయసుకే ఇంకా చాలా వేదాంగాలని నేర్చేసుకున్నాడు. అన్ని వాళ్ళకి చెప్పేదని మొత్తం అన్ని వచ్చుగా, వాళ్ళకి ఎలాంటిదే ఉంది. ఆయన అన్నీ నేర్చుకున్నాడు, కానీ అక్కడ ఇంట్లో ఉండబుద్ధి కాదు దానికి. తండ్రిని అడిగాడు, నేను సహ్యాద్రి పర్వతం వెళ్ళిపోతున్నాను,
నన్ను అనుగ్రహించండి, అనుమతి ఇవ్వాల్సింది అడిగాడు. ముద్దు ముచ్చట్లన్నీ తీరిపోయినాయి, ఇంకా పర్వాలేదు అని చెప్పి వాళ్ళు కూడా తెలుసు కదా, వాళ్ళు కాళ్ళ జన్మని తెలుసు కాబట్టి ఇంకేం అడగడానికి లేదు కాబట్టి, గురుస్వరూపంగా వచ్చాడు కాబట్టి వాళ్ళు కూడా అంగీకరిస్తారు. కానీ అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా మంది పిల్లలంతా వచ్చేసి మీకు మేము శిష్యరికం చేస్తాము, మీతో పాటు మేము వస్తామని చెప్పి వెంటబడతారు. అందరు చాలా మంది వస్తారు. ఇంకా వాళ్ళందరినీ చూస్తాడు ఆయన, ఇంకా తప్పనిసరి అయిపోతుంది. వాళ్ళందరినీ సరి పిలుచుకొని బయలుదేరతాడు. దారిలో అంతా కూడా వాళ్ళ ఇంటికి పోయే రకంగా ఎన్నో ఉపాయాలు చేస్తాడు. కానీ వాళ్ళు అన్నిటినీ తప్పించుకొని వాళ్ళని వెంబడి వస్తారు. కానీ ఏం చేస్తా అంటే పోయి ఒక చెరువులో దిగేస్తాడు. దిగేసరికి వీళ్ళందరూ కూడా ఆ చెరువు చుట్టూ చేస్తారు, కానీ దిగరు. ఎప్పుడు వస్తాడా బయటకని ఎదురు చూస్తూ ఆ చెరువు బయట కాపలా కాస్తుంటారు. ఒకరి తర్వాత ఒకరు కాపలా కాస్తూ నిద్రపోకుండా 9 రాత్రులు ఆ విధంగా కాపలా కాస్తారు. ఆయన కోసం ఎదురు చూస్తారు. ఆయన అప్పుడు ఆ నీళ్లలో నుంచి 18 ఏళ్ల పిల్లవాడిలాగా అభివృద్ధి చెంది, మరియు తన భార్య అయిన అనఘాదేవితో కలిసి లక్ష్మీదేవి అనఘాదేవిగా వస్తుంది. ఆమెను తీసుకొని ఒక కళ్ళు కుండ పట్టుకొని దాంట్లో నుంచి బయటకు వస్తాడు. చూడంగానే ఆ చుట్టూ శిష్యుడిగా చేరడానికి వచ్చిన వాళ్ళంతా కూడా ఇతనితోనా మనం వచ్చాము, ఇతడు వ్యసనపరుడు, స్త్రీ వ్యామోహం ఉండేవాడు, ఇటువంటి వాడి దగ్గరికి మనం శిష్యరికం చేయడానికి వచ్చామని చెప్పి అందరూ అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతారు. అప్పుడు ఆయన అనఘాదేవితో కలిసి ఆ సహ్యాది పర్వతాన్ని చేరుకుంటాడు. ఇంకక్కడ ఆయన చాలా రూపాల్లో తిరుగుతుంటారు, అవధూతగా తిరుగుతుంటారు. ఆయన ఉత్త గోచి పెట్టుకొని తిరుగుతుంటారు అంతే. ఎవరికి మాట్లాడడానికి అవకాశం ఇచ్చేవాడు కాదు, అలా ఉండిపోతుంటారు. సాక్షాత్ విష్ణు అంశ మరియు అమ్మవారు అనఘాదేవిగా వచ్చింది. ఇద్దరు కలిసి అక్కడ విహరిస్తూ ఉన్నారు సహ్యాది పర్వతం మీద. ఇలా ఉండగా హైహయ వంశం ఎలా వచ్చిందంటే, ఒకప్పుడు రేవంత్ అనే ఆయన గుర్రంలో ఉండే ఆయన ఈ క్షీరసాగర మదన సమయంలో లక్ష్మీదేవితో పాటు వచ్చినవాడు. ఆయన ఒకసారి ఆకాశంలో తిరుగుతుంటే ఆ లక్ష్మీదేవి అట్లా చూస్తుండిపోయింది. తన సోదరుడు కదా, తనతో పాటు వచ్చాడు కదా అని చూస్తున్నది. గుర్రం రూపంలో తిరుగుతున్నాడు ఆయన, చూస్తున్నది. ఇంతలో విష్ణుమూర్తి పిలిచాడు. ఆమె పలకపోయేసరికి విష్ణుమూర్తి చూశాడు. ఓహో, నీ పుట్టింటి వాడు వచ్చాడని చెప్పి అదే జాస్తాలో ఉన్నావా, అయితే నువ్వు కూడా ఆడగుర్రంగా అవుదుగాక అని చెప్పేశాడు. వెంటనే ఆమె ఆడగుర్రంగా మారిపోయింది లక్ష్మీదేవి. ఇక భూమి మీదకి వచ్చేసింది. వచ్చి ఆమె ఆ కురుక్షేత్ర ప్రాంతంలో కూర్చొని శివుడి కోసం తపస్సు చేసింది. శివుడు ఎందుకమ్మా నా కోసం తపస్సు చేశావంటే, నేను నా భర్తను మళ్ళీ ఇక్కడ గుర్రం రూపాలను పొందాలనుకుంటున్నాను అని చెప్తుంది. అప్పుడు దానికేం భాగ్యం అమ్మా, విష్ణుమూర్తి తలుచుకుంటే అన్నీ సాధ్యమే అని చెప్పంగానే విష్ణుమూర్తి అప్పుడు గుర్రం రూపంలో వచ్చి ఆమెతో విహరిస్తాడు. అప్పుడు హయము అంటే గుర్రం కలిసి అక్కడ ఒక పిల్లవాడు పుడతాడు వాళ్ళిద్దరికి. అదే ఐహేయ వంశం వస్తుంది. వారిద్దరి ద్వారా ఐహేయ వంశం అనేది వస్తుందన్నమాట. ఒక ఏకవీరుడు అనే పిల్లవాడు పుడతాడు. అతన్ని తీసుకెళ్లి యదువంశంలో ఉండే వాడికి ఇచ్చి పెంచుకోమని చెప్పి వాడిద్దరు వైకుంఠానికి వెళ్ళిపోతారు. ఇక అక్కడి నుంచి ఐహేయ వంశం అంటూ వస్తుంది. ఈ ఐహేయ వంశంలో కృతవీరుడు అనే గొప్ప రాజు ఉంటాడు. చాలా గొప్పవాడు ఆయన. ఆయన దాదాపు 1000 సంవత్సరాల దాకా పరిపాలన చేస్తాడు భూమండలాన్ని. అలా పరిపాలన చేసిన ఆయనకి ఒక మగపిల్లవాడు పుడతాడు. అతని చాలా తెల్లగా పుడతాడు పుట్టినప్పుడు. అందుకని అతనికి అర్జున అని పేరు పెడతారు. కృతవీరుడు కుమారుడు కాబట్టి కార్తవీర్యార్జునుడు అని పేరు వచ్చేస్తుంది ఆ పిల్లవాడికి. పేరు రావడంతో అతడు చాలా సన్నగా, చాలా బలహీన, ఇంత బలాఢ్యుడైన రాజుకి చాలా బలహీనంగా ఉండే పిల్లవాడు పుట్టాడు. పైన చేతులు కూడా వంకరగా పుట్టాయి, సొట్టతో పుట్టాయి. ఇక చిన్నప్పటి నుంచి అట్లే ఉన్నాడు, పెరుగుతున్నాడు. ఇలా రాజు కృతవీరుడి యొక్క కాలం అయిపోగానే అతడు మరణించాడు. ఇక రాజ్యాధికారానికి ఎవరు రావాలి, కొడుకు రావద్దు. వచ్చి గర్గమ పురోహితుడు వచ్చి, నాయనా నువ్వు ఇప్పుడు రాజు కావాలని చెప్తాడు. నేను రాజు అవుతాను, నా శరీరం ఇలా ఉన్నది, నేను ఎవరిని ఎదిరించలేను, పోరాటం చేయలేను, నా శరీరం బలహీనంగా ఉంది, నేనేంది పరిపాలన చేసేది, నా వల్ల కాదంటాడు. అప్పుడు ఆ గర్భుడు చెప్తాడు, నాయనా శరీరం మాత్రం బలహీనంగా ఉంది కానీ నీ బుద్ధి చాలా గొప్పగా ఉంది, నీలాంటి వాడు శరీర శక్తి పొందడం ఎంతసేపు అని చెప్తాడు. అది నా పొందొచ్చు అంటాడు. ఎందుకు, సహ్యాద్రి పర్వతం మీద దత్తాత్రేయుడు ఉన్నాడు, ఆయన పోయి
ఆశ్రయించు, ఆయన ఖచ్చితంగా నీకు వరం ఇస్తాడని చెప్తాడు. అలాగా అయితే నేను వెళ్తా అంటాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఆ దత్తాత్రేయుడు ఆయన ఒకే గోచగుడ్డ పెట్టుకొని వివిధ ఆకారాలతో కనిపిస్తాడు. పైగా చాలా పరీక్షలు పెడతాడు. ఎంత పరీక్షలు పెట్టినా, ఎంత నిన్ను అవమానపరిచినా నువ్వు మాత్రం ఆయన ఆశ్రయాన్ని వదిలిపెట్టకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన వదిలిపెట్టబాక, అప్పుడు నిన్ను అనుగ్రహిస్తాడని చెప్తాడు. అట్లాగే ఉంటా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ సహ్యాది ప్రాంతానికి వెళ్ళేసరికి అక్కడ దత్తాత్రేయుడు చాలా భయంకర రూపంతో అక్కడ శ్మశానం ఉంటుంది. ఆ శ్మశానంలో కూర్చొని ఆయన పుడ్రలు పెట్టి, ఆ పుడ్రల మీద ఒక పెద్ద పుర్ర పెట్టి దాంట్లో బియ్యం పెట్టి నీళ్లు పోసి ఎముకతో కలే పెడుతూ వంట చేస్తుంటాడు, అన్నం వండుతుంటాడు. ఆ సమయానికి కింద పోతాడు. చూస్తాడు. ఆయన చూడంగానే కలే పెడుతున్న ఆ ఎముకని తీసుకొచ్చి ఆయన తన మీద వేసి కొడతాడు. కొట్టంగానే గింగిరాలు తిరిగిపోతాయి అతనికి, ఆ కార్తవీర్య విద్యార్థుడికి. కానీ అతనికి ఆయన చెప్పాడు కదా, తన గురువు చెప్పిన మాట గుర్తున్నది. ఎన్ని చేసినా, కొట్టినా, తిట్టినా, అసహించుకున్నా, ఎన్ని చేసినా నువ్వు తొలగవద్దు, నువ్వు దత్తనామాన్ని వదిలిపెట్టొద్దు అని చెప్తాడు. వెంటనే దత్త దత్త అని కేకలు పెట్టేస్తాడు. ఇంకా అక్కడి నుంచి ఆయనకు పరీక్షలు మొదలవుతాయి. రోజుకు ఒక పరీక్ష. ఎంతో అసహ్యంగా కనిపిస్తాడు. ఆయన ఉమ్మేస్తాడు, మలమూత్రాలు విసర్జిస్తాడు. ఎన్ని రకాలుగా పరీక్షలు పెట్టాలో అన్ని రకాలుగా పరీక్షలు పెడతాడు. ఆ కార్తవీర్యార్జునునికి చాలా నరకం అనిపిస్తాడు. అయినా కూడా దత్తనామాన్ని వదిలిపెట్టాడు. ఏమి చేసినా దత్త 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 అంటూనే ఉంటాడు. ఇంకా అది తప్పించి వేరే ఇంకా మాట లేకుండా అయిపోతుంది. అలా ఉంటే కొంతకాలానికి ఒకరోజు అయినా కూడా ఆయన వదిలిపెట్టకుండా దత్తనామాన్ని వదిలిపెట్టకుండా అక్కడే కూర్చోన్నాడు అతను, ఆ కార్తవీర్యార్జునుడు. ఒక రోజు ఆయన వండుతున్న ఆ కపాలను వండుతున్న అన్నాన్ని, వేడి వేడి అన్నాన్ని తీసి వేసి ఆయన మొహానికి వేసి కొడతాడు. మొహానికి చేతులకి అంతా పడిపోతుంది, కాలిపోయే అన్నం. అప్పుడు కూడా దత్త దత్త అని కేకలు పెట్టేస్తాడు. అమ్మో అయ్యో అని పెట్టకుండా దత్త దత్త అని కేకలు పెట్టేస్తాడు. అప్పుడు దత్తాత్రేయుడు అప్పుడుకు సంతోషిస్తాడు. ఇప్పుడు నువ్వు గొప్పవాడు, ఎన్ని ఇబ్బందులు పెట్టినా నా నామాన్ని వదిలిపెట్టలేదు, నా మీద భక్తి వదిలిపెట్టలేదు, నేను సంతసించానని చెప్పి ఆయన ఉప్పును ఊదంగానే ఆయనకు వేసిన కాలిపోయేదంతా కూడా చల్లగా అయిపోయి మొత్తం బయటకు వచ్చేస్తుంది. రావడమే కాదు, చాలా అందంగా తయారైపోతాడు మనిషి, చాలా బలిష్టంగా తయారైపోతాడు. ఆ వంకరగా ఉన్న చేతులు బలిష్టంగా తయారైపోతాయి. ఇప్పుడు ఏం కావాలి నీకు వరం, ఎందుకు వచ్చావు నా దగ్గరికి, ఎందుకు ఇందు నుంచి ఆశ్రయించావు, నీకేం కావాలి అంటాడు. స్వామి, నాకు రాజ్యాన్ని పరిపాలించేంత అధికారం ఉండే రకంగా ఉంది, కానీ నాకు ఒంట్లో శక్తి లేదు. కాబట్టి నేను రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలన చేయాలి, దానికి కావాల్సిన శక్తి ఇవ్వు అనగానే ఒక చిరునవ్వు నవ్వుతాడు. నీకు శక్తి వచ్చేసింది ఆయన ఇప్పటికే అని చెప్తాడు. అప్పుడు చూసుకుంటే తన శక్తి తెలుస్తుంది. తన చేతులు దృఢంగా తయారైపోయి ఉంటాయి. అప్పుడు ఆయన ఊరికి చెయ్యి తాకిస్తాడు, అంతే ఒళ్ళంతా వజ్రతుల్యంగా తయారైపోతుంది. ఇంకా అద్భుతమైన శక్తి వచ్చేస్తుంది ఆయనకి. వచ్చిన తర్వాత ఇంకేం కావాలి కోరుకో అంటాడు. నాకు 1000 చేతులు కావాలంటాడు. అంటే చేతులతో ఇబ్బంది పడ్డాడుగా, అందుకని నాకు 1000 చేతులు కావాలి. కానీ నేను అనుకున్నప్పుడే నాకు రావాలి తప్ప ఎప్పుడు ఉండకూడదు. ఎప్పుడు 2 చేతులు ఉండాలి. కానీ నేను ఎప్పుడు అనుకుంటే తలుచుకుంటే అప్పుడు నాకు 1000 చేతులు రావాలి. మరియు నాకు దివ్యశక్తి కావాలి, నేను అందరినీ జయించగల శక్తి కావాలి, ధర్మబద్ధంగా పరిపాలన చేయాలి, నిన్నే నేను ఎప్పుడు కొలుస్తూ ఉండాలి, నీ మీద భక్తి ఏమాత్రం వెళ్ళకూడదు, అంతేకాదు నా మరణం కూడా నీ చేతిలో జరగాలి అని అడుగుతాడు. అద్భుతం అడిగా కోరాడు ఆయన. అంటే ఆయన చేతిలోనే మరణించాలని కోరుకున్నాడు. అప్పుడు సంతోషించి, నువ్వు ఇది కోరుకున్నావు, ఇది చాలు, నా అంశతో ఉన్నవాడే వస్తాడు, అతని చేతిలో నువ్వు మరణిస్తావు, నీకు కూడా ఇస్తున్నాను వరాలు, అష్టసిద్ధులు ఇస్తున్నాను నీకు, మరియు నీవు రాజ్య పరిపాలన ధర్మబద్ధంగా చేస్తావు, నీ వల్ల ధర్మం స్థాపించబడుతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఆ ధర్మానికి ఎప్పుడు పాల్పడతావో అప్పుడే నీకు మరణం ఆసన్నం అవుతుంది. అప్పుడు నేను ఇచ్చిన వరాలు ఏవి పనిచేయవు. నువ్వు ధర్మంగా ఉన్నంత వరకు నేను ఇచ్చిన వరాలు మొత్తం పనిచేస్తాను నీకు, నిన్నెవరు ఎదిరించలేరు. ఏ మాత్రం నువ్వు అధర్మంగా ప్రవర్తించినా నీకు మాత్రం నా వరాలు పనిచేయవు అని చెప్పిన తర్వాత ఆయన దగ్గర సెలవు తీసుకొని అది కూడా చెప్తాడు, నీ మీద మాత్రం నాకు భక్తి ఎప్పటికీ పోకూడదు అని కూడా చెప్తాడు. అది కూడా ఉంటుంది, నా మీద నీకు భక్తి ఎప్పుడు ఉంటుంది, ఇంక వెళ్ళు అని చెప్తాడు. అప్పుడు ఆయన సంతోషంగా తన మాహిష్మతి నగరానికి వచ్చేసి పరిపాలన చేయడం మొదలు పెడతాడు. ఇది దీంట్లో ఉండే 2వ అంశం మనకి
ఈ దశకంలో. ఇక మూడో అంశం పరశురామ అవతారం. ఒక భృగు మహర్షి యొక్క కుమారుడు రుచీకుడు అనే ఆయన గాధి మహారాజు, కన్యాకుబ్జానికి రాజు అయినటువంటి ఆ గాధి మహారాజుకి సత్యవతి అనే కూతురు ఉంటుంది. ఆమె చాలా అందగత్త, చాలా బుద్ధిమంతురాలు. ఈ రుచీకుడు ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఆ గాధి రాజు దగ్గరికి వెళ్ళి, నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటాడు. కానీ ఒక బ్రాహ్మణ కుమారుడు వచ్చి ఒక క్షత్రియులను అమ్మాయిని అడుగుతున్నాడు అని ఆయన మనసులో పెట్టుకొని పైకి మాత్రం నేను కన్యాశుల్కం కోరుకుంటున్నాను, అది చెల్లిస్తే నీకు అలాగే ఇస్తానంటాడు. చెప్పండి, నేను సాధ్యమైనందుకు చేస్తానంటాడు. అంటే ఆయన ఏం చెప్తా అంటే, 1000 తెల్లని గుర్రాలు, ఆ 1000 గుర్రాలకి ఒక చెవి మాత్రం నల్లగా ఉండాలి. అలాంటి గుర్రాలు 1000 తీసుకొచ్చి నాకు సమర్పిస్తే నేను అప్పుడు నా కూతురునిచ్చి నీ వివాహం చేస్తాను. సరే అని చెప్పి ఆయన బ్రాహ్మణుడు కదా, వెళ్ళి భృగు మహర్షి కుమారుడు కదా, వెళ్ళి వరుణ మంత్రాలతో వరుణ్ణి ఉపాసన చేస్తాడు. వరుణదేవుడు ప్రత్యక్షమై ఏం కావాలి నీకు అంటాడు. నాకు ఈ విధంగా నేను వివాహం చేసుకోవాలనుకున్నాను, కన్యాశుల్కంగా నన్ను ఆ గాదిరాజు ఈ కోరిక కోరాడు, నాకు 1000 గుర్రాలను ప్రసాదించమని చెప్తాడు. అలాగే ప్రసాదిస్తాను, నువ్వు కన్యాకుబ్జంలో ఉండేటువంటి ఆ గంగా నది వెళ్ళి స్నానం చేసి పవిత్రుడివై నన్ను స్మరించుకో, నీకు ఆ 1000 గుర్రాలు వస్తాయి, ఒక చెవి నల్లగా ఉండే 1000 గుర్రాలు వస్తాయని చెప్తాడు. అలా అని చెప్పి అక్కడికి వెళ్ళి ఆయన ఆ గంగా నదిలో మునిగి స్నానం చేసి పవిత్రుడై ఆ వరుణదేవుని ప్రార్థిస్తాడు. అప్పుడు ఆ 1000 గుర్రాలు ఆ నీటిలోంచి బయటకు వస్తాయి. వాటిని తీసుకుని వెళ్ళి ఆ యొక్క గాదిరాజుకి ఇస్తాడు. ఇచ్చి నాకు మీ అమ్మాయిని ఇచ్చి వివాహం చేసిన కోరుతాడు. ఇంకా గాదిరాజు ఇంకా వేరే గచ్చంతరం లేదు, ఎందుకంటే పెట్టిన కండిషన్ అతను గెలిచాడు. ఇంకేం చేయలేడు, తెలిసిపోయింది, తపశక్తివంతుని తెలిసిపోయింది. ఇట్లాంటి వాడే కదా తన కూతురికి రక్షించగలుగుతాడని చెప్పి ఆయనకి ఇచ్చి వివాహం చేస్తాడు సత్యవతిని. ఇక వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. ఇలా ఉండగా వాళ్ళకి సంతానం కలగలేదు. సంతానం కోసంగా రుచీకుడు ఒక యజ్ఞం చేస్తాడు. చేసినప్పుడు ఈ సత్యవతి అడుగుతుంది, నాకంటే మీరు గర్భం రావడానికి యజ్ఞం చేస్తున్నారు, నా తల్లి ఆమెకు నేను ఒక్కదాన్నే కూతుర్ని, కొడుకుంటే బాగుంటుంది, ఆమెకు కూడా ఒక కొడుకు పుట్టే రకంగా మీరు చేయమని చెప్పి అడుగుతుంది. సరే అడిగి చేస్తుంది యజ్ఞం, అందుకోసమే కదా అని చెప్పి ఆయన చేస్తాడు. యజ్ఞం చేసి దాంట్లోంచి చెరువు, దాని నుంచి యజ్ఞ ప్రసాదంగా 2 దొన్నెల్లో పెట్టుకొచ్చి, నీకు ఇది, మీ తల్లికి ఇది, నువ్వు తింటే నీకు బ్రహ్మ తేజస్తో ఉండే బ్రాహ్మణ పిల్లవాడు పుడతాడు, మీ తల్లి తింటే గొప్ప పరాక్రమంతుడే కుమారుడు పుడతాడని చెప్పి ఇస్తాడు. అవి 2 తీసుకొని పోతుందా. ఎంతో తల్లి తండ్రి తీర్థయాత్రలపై తిరిగి వస్తూ కూతురు తిరిగి వస్తారు. అమ్మ, ఇట్లా నీకోసంగా నేను యజ్ఞం మాకు ప్రసాదం తీసి పెట్టాను, ఇది నువ్వు తినాలని చెప్పి పొరపాటున ఆమె తినాల్సిన దాన్ని తల్లికి ఇచ్చేస్తుంది. ఆ విధంగా తల్లికి తండ్రి రాసిన తల్లికి ఇచ్చేసి తల్లి తినాల్సిన తండ్రి వేస్తుంది. దాంతో రుచీకుడు దివ్య దృష్టి గలవాడు చూస్తాడు, కనుక్కుంటాడు. వచ్చి భార్యను అంటాడు, అదేంది అలా ఇచ్చేసావు, నువ్వు నీది కాస్త నీ తల్లికి ఇచ్చావు, అలా ఇవ్వడానికి లేదు, అలా ఇస్తే వేరుగా ప్రకారం పడతారు, ఇప్పుడు ఎట్లా చేస్తావు అంటాడు. ఇంకా ఆమెకు దిగులైపోతుంది. అయ్యో, బ్రాహ్మణుని పెళ్లి చేసుకొని సద్బ్రాహ్మణుని పెళ్లి చేసుకొని బ్రహ్మ విద్యతో ఉన్న పిల్లవాడు కావాలి, కానీ నాకెందుకు పరాక్రమంతుడే కొడుకు అని చెప్పి ఆమె దుఃఖిస్తుంది. అయ్యో, ఇంత తెలివి తక్కువ పని చేశానని దుఃఖించి ఆమె భర్త పాదాలు పట్టి ప్రార్థిస్తుంది. నాకు కొడుకుగా మాత్రం బ్రహ్మజ్ఞానం పుట్టించు, నాకు మనవుడుగా వచ్చేవాడినే క్షత్రియుడిగా పుట్టించు అని ప్రతినాడుతుంది. సరే అని చెప్పి ఆయన ఆ వరం ప్రసాదిస్తాడు. దాని ప్రకారంగా వీళ్ళకి ఈ సత్యవతికి ఆ రుచికుడికి జమదగ్ని మహర్షి పుడతాడు. జమదగ్ని మహర్షి మంచి బ్రహ్మజ్ఞానం గలవాడుగా బ్రాహ్మణ కుమారుడుగా పుట్టాడు. అక్కడ ఆ గాదిరాజు భార్యకి విశ్వామిత్రుడు పుట్టాడు. ఎందుకంటే ఆమె తీసుకుంది బ్రాహ్మణ వంశంతో ఉన్న పదార్థం కాబట్టి విశ్వామిత్రుడు ముందు క్షత్రుడిగా, తర్వాత బ్రాహ్మణత్వం వచ్చేసింది, బ్రహ్మర్షి అయిపోయాడు ఆయన. దీనివల్ల అయిపోయినాడు ఆయన. ఈ విధంగా ఈ జమదగ్ని మహర్షికి ఇచ్చిన తర్వాత ఆయన రేణుకాదేవిని వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకుంటే వారికి 5 మంది పిల్లలు పుడతారు. వారిలో రుక్మమంతుడు, సుషేణుడు, వసువు, విశ్వావసువు, రామ అనే 5 మంది పిల్లకాయలు పుడతారు. 5వ వాడు రామ అనేవాడే ఈ పరశురామ అవుతారు.
ఈ 5 మంది పిల్లకాయలు ముందే చెప్పారుగా, రుచికుడు చెప్పిన ప్రకారంగా మనవడు క్షత్రియ ధర్మంతో పుడతాడు, శాస్త్రంతో పుడతాడు. అలా వచ్చిన వాడు ఈ రామ అనేది. ముందు పేరు రామ అనేది. తర్వాత పుట్టిన తర్వాత తెలిసిపోతుంది చాలా గొప్ప తేజస్సు. తన అన్నలతో పాటు సమానంగా అన్ని విద్యలు బ్రహ్మాండంగా నేర్చేసుకుంటాడు. నిమిషంలో నేర్చేసుకుంటాడు అన్ని విద్యలు. అంత గొప్ప అంశం ఉంటుంది ఆయనలో. అప్పుడు తాత సంతోషిస్తాడు, భృగు మహర్షి చాలా సంతోషిస్తాడు. అబ్బా ఎంత అద్భుతంగా ఉన్నాడు ఈ పిల్లవాడని చెప్పి అతను నువ్వు హిమాలయాలపై తపస్సు చేయను ఆయన అని చెప్తాడు. అప్పుడు అతను తమ హిమాలయాలపై శివుడి కోసం తపస్సు చేస్తాడు, ఘోరమైన తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే శివుడు ఒక వేటగాడిలాగా వచ్చి ఆయనతో కొంతసేపు వాగ్వివాదం చేసి తర్వాత ఆయన ప్రత్యక్షమయ్యి నీ యొక్క తపస్సు నాకు నచ్చింది నాయన అని చెప్తాడు. అప్పుడు ఆయన తన చేతిలో ఉన్న గండ్రగొడ్డల్ని పరశువుని ఆయనకి ఇస్తాడనమాట. ఆయన సంతోషించి ఇచ్చాడు కాబట్టి అప్పటి నుంచి ఆయన ఆ పరశువు పట్టు తిరుగుతుంటే గంభీరంగా క్షత్రియ ధర్మం అంతా కనిపిస్తుంది ఆయనలో. క్షత్రియుడు ఏ విధంగా గంభీరంగా నడుస్తాడో, ఎంత పరాక్రమంతో ఉంటాడో అలాగా ఉంటుంది ఆయన శరీరం. అదిగాక ఆయన తాకుతాడు శివుడు, అందువల్ల శివుని యొక్క శక్తి కూడా ఆయన ప్రవేశిస్తుంది, రుద్రశక్తి ప్రవేశిస్తుంది. దానివల్ల అతను చాలా తేజస్తో ఉంటాడు. అప్పటి నుంచి ఆయన పరశురాముడు అని పేరు వచ్చేస్తుంది. ఆ గండ్రగొడ్లు పెట్టుకొని తిరగడం వల్ల పరశురాముడు అని పేరు వచ్చేస్తుంది ఆయనకి. రామ అనేది భార్గవరాముడు మామూలు పేరు, భృగు మహర్షి మా వంశంలో వచ్చాడు కాబట్టి భార్గవరాముడు. మరియు జమదగ్ని కుమారుడు, జమదగ్ని కూడా భార్గవుడు అని అంటారు, ఎందుకని ఆయన కూడా ఆ వంశం వాడే కదా. అటువంటి బ్రాహ్మణ తేజస్సు, ఇటు శివ తేజస్సు వచ్చేసింది ఆయనకి. అంత గొప్పవాడైపోయాడు. ఇంకా అక్కడి నుంచి పరశురాముడిగా పేరు పొందాడు. తర్వాత శివుడే ఒకసారి రాక్షసులకు దేవతలకు యుద్ధం జరుగుతుంటే ఈ యుద్ధంలో నువ్వు పాల్గొనవలసిందని పిలుస్తాడు. పిలిచినప్పుడు మీరిచ్చిన పరశుడు తప్ప నా దగ్గర ఇంకేమీ లేవు, పైన నాకేమీ రావు విద్యలు, యుద్ధ విద్యలే నాకేం రావు, నేను ఇలా యుద్ధం చేస్తానంటాడు. అప్పుడు ఆయన అనుగ్రహించి ఆయనకు ధనుర్బాణాలు ఇచ్చి ధనుర్విద్యనే ఇచ్చేస్తాడు. ఇచ్చేసి ఆయన ఒక్కసారి పట్టుకుంటాడు, అంతే ఆ శివ తేజస్సుతో నిండిపోతుంది ఆయన శరీరం. అప్పుడు ఆ ధనుర్బాణాలు ధరించి ఆయన పోయి యుద్ధం చేస్తాడు. బ్రహ్మాండంగా యుద్ధం చేసి ఆ రాక్షసులను సంహరిస్తాడు శివుడి ఆజ్ఞ ప్రకారంగా. ఆ తర్వాత ఆయన తండ్రి దగ్గరకు వచ్చి తండ్రికి సేవలు చేసుకుంటూ ఆ యజ్ఞ కార్యక్రమాలు చూసుకుంటూ ఉంటుంటాడు. ఇలా ఉంటుండగా ఒకసారి ఆ జమదగ్ని భార్య అయినటువంటి ఆ పరశురాముడి యొక్క తల్లి అయినటువంటి ఆమె రేణుకామాత ఒకసారి స్నానాన్ని నీటికి పోయింది, నది నీటి కోసం పోయింది. జమదగ్ని మహర్షి నీళ్లు తీసుకురమ్మంటే అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ చిత్రరథుడిని ఒక గంధర్వుడు తన భార్యతో జలక్రీడ ఆడుతూ చూస్తుంది. ఆమె చూసి ఆయన అందాన్ని చూస్తూ అక్కడే ఉండిపోతున్నాను. చాలాసేపు ఉంటుంది, నీళ్ళు తెమ్మని చెప్పింది చాలాసేపు అక్కడే ఉంటుంది. ఉండి ఆయన చూస్తూ అబ్బా ఎంత అందగాడని మనసులో అనుకుంటున్నాను అతను చూసి, చిత్రరథుడిని చూసి. తర్వాత గుర్తొస్తుంది, అయ్యో తన భర్త తీసుకురమ్మన్నాడు అని పరిగెత్తుకుంటూ మళ్ళీ ఆ నీళ్లు తీసుకొని పోతుంది. పోయేసరికి జమదగ్ని మహర్షి తన యొక్క దివ్య దృష్టితో గ్రహిస్తాడు ఎందుకు ఇంత ఆలస్యమైందో. గ్రహించి వెంటనే కొడుకుడు 5 మందిని పిలుస్తాడు. పిలిచి మొదటి వాడిని పిలిచి మీ తల్లిని చంపేయమంటాడు. ఈమె తప్పు చేసింది, మానసిక వ్యభిచారం చేసింది, చంపేయమంటాడు. పెద్దవాడు నా తల్లి కదా, కన్న తల్లిని ఎవరు సంహరిస్తారని నేను చంపనంటాడు. మళ్ళీ 2వ పిల్లవాడిని పిలుస్తాడు, 3వ పిల్లవాడిని పిలుస్తాడు, 4 ఒకటే మాట చెప్తారు, మేము సంహరించము, చంపము అమ్మని అంటారు. అప్పుడు ఈ పరశురాముని పిలుస్తాడు, నాయనా నీ తల్లి అపచారం చేసింది, మానసికంగా అపచారం చేసింది కాబట్టి శిక్షించాలి, చంపే అంటాడు. ఆమెతో పాటు నీ అన్నల కూడా చంపేసి అంటాడు. నా మాటను వీళ్ళు అతిక్రమించారు, ఈ 4 కూడా చంపేసి అంటాడు. వెంటనే ఆయన పరశు తీసుకొని 5 మందిని చంపేస్తాడు. 4 అన్నల్ని అమ్మని చంపేస్తాడు. చంపగానే ఆయన చాలాసేపటికి అబ్బా ఏం చేసావు ఆయన, చెప్పంగానే చేసావు రా పని అని చెప్పి మెచ్చుకుంటూ ఆయన కొంతసేపు శాంతి ఇస్తాడు. శాంతి ఇచ్చిన తర్వాత అప్పుడు నీకేం కావాలో కోరుకో అంటాడు. నాకేం కావాలి తండ్రి, మా అమ్మ కావాలి, నాకు నేను అమ్మని చంపేసి అమ్మ లేకపోతేట్టుంటా, నేను నాకు అమ్మని ప్రసాదించు, అలాగే నా అన్నను ప్రసాదించు అంటాడు. వెంటనే ఆయన తన తపశక్తితో వాళ్ళ 5 మందిని మళ్ళీ బతికిస్తాడు. బతికించిన తర్వాత ఆ తల్లి తండ్రి ఇద్దరు కలిసి మళ్ళీ అడుగుతారు నీకేం వరం కావాలి అనేసి. అప్పుడు నేను చిరంజీవిగా ఉండాలి అంటాడు. తథాస్తు అని చెప్పి ఇద్దరు దీవిస్తారు. ఇంకా అక్కడి నుంచి ఆయన వాళ్ళ సేవ చేసుకుంటూ ఉంటుంటాడు. ఇలా ఉండగా ఒకసారి కార్తవీర్యార్జునుడు వస్తాడనమాట. వచ్చి ఆ కార్తవీర్యార్జునుడు ఈ హిమాలయాలకు పోయిన సందర్భంలో
అక్కడ ఒక పులి, ఒక సింహం నోట్లోకి ఒక పిల్లవాడు పోతుంటే ఒక ఆయన చూసి, అకృతవణుడు అని ఆయన చూసి ఆ పిల్లవాడిని రక్షిస్తాడు. ఆయన రక్షించిన విధానం ఆయనకు నచ్చి అతన్ని తన యొక్క శిష్యుడిగా చేసుకుంటాడు. ఆయన శిష్యుడిగా ఆయన భావిస్తాడు, ఈయన మాత్రం తన స్నేహితుడిగా భావిస్తాడు. ఇంకా అక్కడి నుంచి వాడిద్దరు ఈ ఆశ్రమంలోనే ఉంటుంటారు. తనతో పాటు తీసుకొచ్చేస్తాడు ఆశ్రమానికి. తన తల్లిదండ్రుల దగ్గర వీళ్ళు కూడా, అతను కూడా ఉంటుంటాడు అనమాట. ఇలా ఉంటుండగా ఒకసారి ఈ కార్తవీర్య, వీళ్ళు ఎవరు లేనప్పుడు, ఆ ఆశ్రమంలో ఎవరు లేనప్పుడు కార్తవీర్యార్జునుడు వస్తాడు. వచ్చి వేట కోసం వస్తాడు. వచ్చినప్పుడు ఆయన చాలా ఆకలి అయిపోతుంది. తనతో పాటు వచ్చిన భటులు అందరికీ, మంత్రులకి అందరికీ ఆకలి అవుతుంది. వచ్చి జమదగ్ని మహర్షి దగ్గరికి వచ్చి, మాకు చాలా అలసిపోయినాము, ఆకలి దప్పుడు కాక ఉన్నాము, మాకేదన్నా ఆశ్రయం ఇస్తారా అంటే ఆయన, అయ్యో మా భాగ్యం రాండి అని చెప్పి ఆయన దగ్గర కామధేను ఉంటుంది. ఆ కామధేను కూడా పరశురాముడే దేవలోకాన్ని పోయి తీసుకొచ్చుంటాడు, సురభిని భూలోకానికి. వాళ్ళ తండ్రికి తల్లికి సంతోషించడం కోసంగా వాళ్ళకు పోయి తీసుకొచ్చి ఇస్తాడు. దానివల్ల వాళ్ళు హోమ కార్యాలు చేసుకుంటుంటారు. అటువంటి ఆ కామధేనుని పోయి ఆ జమదగ్ని మహర్షి ఈ కార్తవీర్యార్జున వాళ్ళ సైనికులకి, మంత్రులకి అందరికీ భోజనం పెట్టమని ప్రార్థిస్తాడు. అప్పుడు అందరికీ వాళ్ళకి ఏమేం కావాలో, వాళ్ళు ఏం తింటారో అవన్నీ పదార్థాలు ఆ దేను ప్రసాదిస్తుంది. అందరికీ కడుపు నిండా భోజనం పెట్టి వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చి సకల మర్యాదలు చేస్తాడు. ఇంకక్కడ కార్తవీర్యార్జునుడికి అనిపిస్తుంది, ఇలాంటి ఎక్కడో అరణ్యంలో ముక్కు మూసుకొని తపస్సు చేసుకుని ఈయనకు ఈ కామధేను అవసరమా? నాలాంటి రాజు దగ్గర ఉండాల్సింది, నా దగ్గర ఉంటే కదా ఎంతో మందికి ఉపయోగపడుతుంది, ఇది నేను తీసుకోవాలని అని అనిపిస్తుంది. ఆయనకన్నా ముందు వాళ్ళ మంత్రులు చెప్తారు ఆయనకి. ఆయనకు రాకపోయిన ఆలోచన వాళ్ళు చెప్తారు, నీ దగ్గర ఉండాల్సింది, మీరెందుకు ఈ విధంగా మన దగ్గర ఉండాల్సిన దాన్ని ఆ ముని పెట్టుకోన్నాడేంది, మనం తీసుకోపోదాం బా అంటాడు. వెంటనే కార్తవీర్యార్జునుడు ఆ మంత్రిని, సైనికులను పంపించేసి తీసుకురమ్మంటాడు. కనీసం జమదగ్ని అడగ కూడా అడగడు, తీసుకొచ్చేయండి ఆవును అంటాడు. పోయి ఆ ఆవును తీసుకోవడానికి పోయినప్పుడు ఆవు దూడ ఉంటాయి. పోయినప్పుడు జమదగ్ని మహర్షి తన తపశక్తితో ఆపగలడు, కానీ తపశక్తి అన్నిటికి ఉపయోగిస్తే తపస్సు పోతుంది. అందువల్ల కామధేనుని ప్రార్థిస్తాడు, నువ్వు నిన్ను రక్షించుకో అమ్మా అని చెప్తాడు. అప్పుడు ఆ సైనికులు సృష్టించి ఆ సైనికులతో వచ్చిన వాళ్ళు సంహరిస్తుంది. అప్పుడు వాళ్ళ కోపం వచ్చి ఆ కామధేను దగ్గర దూడని తీసుకెళ్ళిపోతారు. అప్పుడు అది పెద్దగా అరుస్తూ ఉంటుంది, వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఇంతలో అడవికి వెళ్ళిన పరశురాముడు వస్తాడు. రాగానే తల్లి తండ్రి పెద్దగా అది ఆవు అంబా అని పెద్దగా అరుస్తుంది బిడ్డ కోసంగా. అది అరుపు వినలేకపోతాడు ఆయన. ఎందుకు నా ఆవు ఇట్లా ఏడుస్తోంది, ఏమైంది దీనికి అంటాడు. దాని బిడ్డను కార్తవీర్యార్జునుడి యొక్క భటులు తీసుకుపోయారని చెప్తారు. అంతే ఉగ్ర రూపం తెలుస్తాడు. వెంటనే బయలుదేరేసి తన యొక్క శిష్యుని తీసుకొని పోతాడు. పోయి ఆ కార్తవీర్యార్జునుడిని ముందు బతిమలాడతాడు. ఒక తల్లి బిడ్డని వేరు చేయకూడదు, అందులో ఆవు చాలా గొప్పది, అది ఎక్కడి నుంచి మన భూలోకంలో ఉండేది కాదు కదా, స్వర్గంలోకి నుంచి వచ్చింది అది, అటువంటి దాన్ని వేధించకూడదు ఎన్నో అమ్మ చెప్తాడు. కానీ వినడు. నీ దగ్గర కాదు ఉండాల్సిన మా దగ్గర అంటాడు. అయితే నేను మిమ్మల్ని ఓడించని తీసుకెళ్ళిపోతా అంటాడు. పెద్దగా నవ్వుతాడు కార్తవీర్యార్జునుడు. ఒక బ్రాహ్మణ పిల్లవాడు ఎందుకు బ్రాహ్మణ జోలికి వెళ్ళా, ఇంతసేపు మనం చూస్తున్నాము, ఇతడే యుద్ధం చేయడానికి వస్తాడట, ఇంకా మనకేం పాపం, చంపేయండి ఇతన్ని అంటాడు. అంతే, అందరు యుద్ధానికి పోతారు. ఎంతమంది అక్షోహిణి సైన్యం వస్తుంది యుద్ధానికి, అందరినీ తన పరసులతోనే ముక్కలు చేసి పడేస్తాడు. ఒక్కను 10,000 మంది కొడుకులు ఉంటారు కార్తవీర్యార్జునుడికి, వాళ్ళని కూడా సంహరించేస్తాడు. వాళ్ళు కొద్దిమంది మిగిలి పారిపోతారు. యుద్ధరంగా ఆయన చేసి బీభత్సమైన యుద్ధం చేస్తాడు, అందరినీ సంహరించేస్తాడు. తట్టుకోలేకపోతే అసలు ఎవరు. చివరికి కార్తవీర్యార్జునుడే యుద్ధానికి రావాల్సి వస్తుంది. ఆయన యుద్ధానికి వస్తాడు. యుద్ధానికి వచ్చినప్పుడు ఆయన కూడా ఎన్నో అస్త్రాలు అన్నీ వేస్తాడు. అవన్నీ కూడా మాయమైపోతుంటాయి. ఆయన వైష్ణవాస్త్రం వేస్తాడు, విష్ణువంశ చక్రం అన్నీ, ఆయన దత్తాత్రేయుడు ఏమేమి పొందాడో ఆ అస్త్రాన్ని వేస్తాడు. అవన్నీ ఈయనలో కలిసిపోతుంటాయి పరశురాముడు. అప్పుడు గుర్తిస్తాడు, ఈయన వచ్చినవాడు ఆయన దత్తుడు చెప్పినట్టుగా దత్త అంశతో వచ్చినవాడే వచ్చాడు, నన్ను తీసుకోపోవడానికి అర్థమైపోతుంది. అప్పుడు మనసులో చాలా ఆనందపడిపోతూ స్తోత్రం చేస్తూ, నాకెంత భాగ్యం కలిగింది, నా భగవంతుడి నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి ఆనందపడిపోతాడు. అప్పుడు ఆయన 1000 చేతులు కూడా ఆయనకు ఖండించి, ఆయన తల ఖండించి
సంహరిస్తాడు పరశురాముడు. తర్వాత ఆ దూడని తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ యుద్ధరంగం నుంచి పారిపోయినటువంటి కార్తవీర్యార్జుని కొడుకులు వాళ్ళు తిరిగి వచ్చి తమ తండ్రి మరణాన్ని తమ సోదరుల మరణాన్ని చూసి తట్టుకోలేక వాళ్ళ కోపం వచ్చి మళ్ళీ పరశురాముడు ఆశ్రమంలో లేని సమయంలో వచ్చి ఆ యొక్క జమదగ్ని మహర్షిని చంపేస్తారు. అప్పుడు ఆ రేణుకా మాత అమితంగా దుఃఖిస్తూ పెద్దగా ఏడుస్తూ 21 సార్లు గుండెలు బాదుకొని ఏడుస్తున్నా పెద్దగా రామా 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 అని 21 సార్లు బాదుకొని ఏడుస్తుంది. అప్పుడు అమ్మ నన్ను ఎందుకు ఇన్నిసార్లు పిలుస్తోంది అని చెప్పి దగ్గరలోనే ఉంటాడు. ఎందుకు ఇన్నిసార్లు లెక్క పెట్టుకుంటాడు ఎన్నిసార్లు పిలుస్తుందో. ఆయన వచ్చేటప్పుడు 21 సార్లు గుండెలు బాదుకుంటూ పిలుస్తుంది. లెక్క పెట్టుకుంటూ వస్తాడు. వచ్చి ఎందుకమ్మా అన్నిసార్లు నన్ను అంటూ చూస్తూ అయిపోతాడు. ఎదురుగా తండ్రి చనిపోయి ఉంటాడు. వెంటనే ఆయన కోపం వచ్చేస్తుంది. ఎవరు చేశారు ఈ పని అంటే ఆ కార్తవీర్యార్జున కొడుకులు వచ్చేసారు నాయన అని చెప్తుంది. చెప్పగానే అప్పుడు ఆయన కోపం వచ్చేస్తుంది. అమ్మకు ప్రతిజ్ఞ చేస్తాడు. అన్నలకు చెప్తాడు, తండ్రి శవాన్ని చూస్తుండమండి నేను ఇప్పుడే వస్తానని చెప్పేసి అప్పుడు అమ్మకు ప్రమాణం చేస్తాడు. అమ్మా నేను వెళ్ళి సమస్త భూమండలంలో ఉండే క్షత్రియులందరినీ సంహరించి వస్తాను, ఇదే నీకు మాటిస్తున్నా అని చెప్పి వెళ్ళిపోతాడు. అలా ఎందుకు చెప్తాడంటే ఆయన కార్తవీర్యార్జున ఉన్నంత వరకు క్షత్రియులంతా కూడా వాళ్ళందరికీ వేదాలు ఇష్టం లేదు. కానీ ఈయన ధర్మ ప్రకారంగా పరిపాలన చేస్తున్నాడు కాబట్టి అందరూ గమ్మున్నారు. ఎప్పుడైతే కార్తవీర్యార్జునుడు మరణించాడో ఇక వాళ్ళందరూ చెలరేగుతారు. అసలు వేదానికి పట్టించుకోకుండా రాజులే మారిపోతారు. దానికి తోడు వీళ్ళ పిల్లకాయలు కూడా ఈ కార్తవీర్యార్జునుడి పిల్లలు చంపారు సరే వాడు అధర్మానికి పాల్పడ్డారు. తప్పు చేసిన మొదట వాళ్లే కదా. వాళ్ళు తప్పు చేయకపోతే పరశురాముడికి పోయి చంపాల్సిన అవసరం, యుద్ధం చేయాల్సిన అవసరం లేదు కదా. తప్పు చేసింది తెలుసుకొని కూడా వీళ్ళు ధర్మ మార్గంలో కాకుండా అధర్మ మార్గంలో వచ్చారు కాబట్టి నేను వీళ్ళందరినీ సంహరిస్తానని చెప్పి ఆయన భూమండలం అంతా 4 చెరువుల్లో తిరిగి ఉన్న క్షత్రియులందరినీ కూడా నాశనం చేస్తాడు, సంహరిస్తాడు. పోయి తన యొక్క శివుడు ప్రసాదించే అస్త్రాలతో పరశువుతో అందరినీ సంహరించి పారిస్తాడు. ఇంకా అప్పుడు శత్రుశేషం లేకుండా సంహరించిన తర్వాత వాళ్ళందరూ చనిపోయిన వాళ్ళ యొక్క దేహాల నుంచి వచ్చినంత రక్తం మడుగులు 7 మడుగులు అవుతుంది. మొత్తం రక్తం ధారలే కాలుస్తుంది. అవి అంతా కలిసి 5 మడుగులుగా ప్రసిద్ధి పొందుతాయి. అవి శమంతక పంచకమని 5 మడుగులు అయిపోతాయి. వాటిలో నుంచి ఆ రక్తంతో పితృదేవతలకి తర్పణం అవుతాడు. మళ్ళీ తిరిగి వచ్చి తండ్రి బతకడం కోసంగా మళ్ళీ మహాయజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞం వల్ల ఆయన మళ్ళీ పునర్జీవితుడు అవుతాడు. ఆ విధంగా చేసిన తర్వాత సాళుడు అనేవాడు అతను అధర్మ పద్ధతిలో వస్తే అతన్ని కూడా సంహరించడానికి వెళ్తాడు పరశురాముడు. అప్పుడు సనకాది ఋషులు వచ్చి లేదు ఇతన్ని మాత్రం కృష్ణ భగవాన్ సంహరించాలి, అంతవరకు ఇతని జోలికి వెళ్ళవద్దు అని వదిలేయమని చెప్తారు. అప్పుడు ఆయన వదిలేస్తాడు. ఈ విధంగా మనకు ఈ దశకంలో ఈ 3 అంశాల్లో పరశురామ అవతారం ముందు దత్తాత్రేయుడు చెప్పడానికి కారణం ఏంటంటే కార్తవీర్యార్జునుడు ఎక్కడి నుంచి వచ్చాడని చెప్పడానికి కోసంగా చెప్పుకుంటూ వచ్చారన్నమాట. ఈ విధంగా ఈ 3 అంశాల కన్నా ఎక్కువ అంశం ఉండేదని పరశురాముడి గురించి. కానీ ఆయన పేరు ముందు రామ, తర్వాత శివుని యొక్క అనుగ్రహంతో పొందినటువంటి ఆ పరశువు వల్ల పరశురాముడిగా పేరు పొందాడు. భృగు వంశంలో పుట్టడం వల్ల భార్గవరాముడుగా ప్రసిద్ధి చెందాడు. ఈ విధంగా ఈ 2 పేర్లతో గొప్పవాడుగా ప్రసిద్ధి చెందాడు. ఈయన చిరంజీవిగా ఇప్పటికీ మనకు ఉన్నారు. మహేంద్ర పర్వతం దగ్గర ఎప్పుడూ ఉంటారు. ఎవరికి ఆయన ధ్యానం చేస్తే వాళ్ళకి దర్శనం ఇస్తూ కూడా ఉంటాడు. ఇది పరశురామ అవతారం గురించి మనం తెలుసుకోవాల్సింది. ఇక మన శ్లోకాల్లోకి అడుగుపెడదాం. మొదటి శ్లోకం. అత్రేహే పుత్రత్రయా పురాత్వం అనసూయాయాం హి దత్తాభిదో జాతః శిష్య నిబంధ తంత్రితమనాః స్వస్థశ్చరన్ కాంతాయాం దృష్టో భక్తతమేన హైహయ మహీపాలేన తస్మై వరాన్ అష్టైశ్వర్యముఖాన్ ప్రదాయ దధిధ స్వేనైవ చాంతే వధం. అత్రేహే అత్రి మహాముని యొక్క పుత్రత్రయ కుమారుడుగా పూర్వము త్వం నీవు. మన నారాయణ భట్రి గారు గురువాయూరప్ప స్తోత్రం చేస్తున్నారు కాబట్టి గురువాయూరప్ప చెప్తాడు. త్వం నీవు స్వామి, ఓ గురువాయూరప్ప, నీవు ఒకప్పుడు
పూర్వము అత్రి మహామునికి మరియు అనసూయ మాతకి ఈ దత్తావిదో దత్తాత్రేయుడుగా జన్మించావు కదా, దత్తుడుగా జన్మించావు కదా తండ్రి, జాతః పుట్టావు కదా. పుట్టిన తర్వాత శిష్య నిబంధిత అంత్రిత మనాహ, ఆ శిష్యులంతా వచ్చి నీ దగ్గర చేరడానికి వస్తే వాళ్ళను దూరం పెట్టడానికి కోసంగా నీవు దూరం పెట్టేశావు. అదంతా మీకు ఇంతకుముందు కథ చెప్పా కదా. వాళ్ళందరూ వస్తారు, వాళ్ళు ఎన్ని రోజుల్లో ఆయనతో పాటు ప్రయాణం చేస్తారు, అన్ని చోట్ల వాళ్ళని వదిలించుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. చివరికి ఆయన ఆ చెరువులో దిగినప్పుడు అక్కడ వాళ్ళు అనగాదేవితో వచ్చినటువంటి కళ్ళుపాతతో వచ్చిన ఆయన చూసి వెళ్ళిపోతారు. ఆ విధంగా నువ్వు శిష్యుని దూరం చేయడం కోసంగా ప్రయత్నించావు కదా. స్వస్థశ్చరన్, ఆ తర్వాత స్వేచ్ఛగా విహరించావు కదా తండ్రి. ఎవరితో? కాంతాయ, ఆ అనగాదేవి భార్యని అనగాదేవితో కలిసి విహరించావు కదా తండ్రి అని అడుగుతున్నాడు. దృష్టో భక్తతమేన ఐహేయ మహీపాలేన, నీ భక్తుడైనటువంటి ఆ యొక్క ఐహేయ మహీపాలే, ఐహేయ వంశంలో వచ్చినటువంటి ఆ కార్తవీర్యార్జునుడిని తస్మై వరాన్, అతనికి అనేక పరీక్షలు పెట్టి దృష్టో చూచి అతనికి అనేక వరాలు ఇచ్చావు కదా, వరాన్ ఇచ్చావు కదా. అష్టైశ్వర్య ముఖాంతదాయ, నీవు అష్ట సిద్ధులు ప్రసాదించావు కదా ఆయనకి. ఓ స్వామి, ఆ కార్తవీర్యార్జునికి ఎన్నో పరీక్షలు పెట్టి ఆ పరీక్షల్లో ఆయన నెగ్గితే ఆయనకు నువ్వు అష్టసిద్ధులు ప్రసాదించావు. అష్టసిద్ధులు అంటే అష్ట అంటే 8 ఐశ్వర్యాలు ప్రసాదించాడు. ఏంటవి? అణిమ అంటే చిన్న రూపాన్ని పొందడం, ఆయన ఎప్పుడు అనుకుంటే ఆ చిన్న రూపాన్ని పొందగలడు. మహిమ, మళ్ళీ ఆకాశం అంతా పెద్ద శరీరాన్ని పొందగలడు. లఘిమ అంటే బరువు తగ్గిపోతాడు. మరి గరిమ అంటే బరువు పెరుగుతాడు, పర్వతం అంతా బరువు అయిపోతాడు. మళ్ళీ ప్రాప్తి అంటే కామరూపం ధరించగలడు. ప్రాకామ్యము జలస్తంభన పరకాయ ప్రవేశం. మళ్ళీ మాయమవడం. వసిత్వం అందరి మనసులో ఉండే విషయాలు తెలుసుకుని వశం చేసుకునే శక్తి కలిగి ఉండడం. ఈసిత్వం మరణించిన వారిని బతికించడం. ఇటువంటి 8 సిద్ధుల్ని ప్రసాదించాడు. ప్రదాయ ఇచ్చావుదా స్వామి. దధిద స్వేనైవ చ అంతేవధం, చివరికి నువ్వు అతను కోరుకున్నాడు కదా, నీ చేతిలోనే మరణించాలని కోరుకున్నాడు. వధం, నీ చేతిలోనే మరణించాలని కోరుకుంటే అది కూడా దదిదా ఇచ్చావుదా స్వామి. ఆ కార్తవీర్యార్జునుడు అడిగినట్టుగా అష్టసిద్ధులు ప్రసాదించావు. ఆయన అడిగినట్టే అతని నీ చేతిలోనే మరణించాలని అడిగితే ఆ వరాన్ని కూడా ప్రసాదించావు కదా స్వామి అని నేను అంటున్నాడు. 2వ శ్లోకం. సత్యం కర్తుమధార్జునస్య చ వరం తచ్చక్తి మాత్రానతం బ్రహ్మద్వేషి తథాఖిలం నృపకులం హంతుం చ భూమేర్భరం సంజాతో జమదగ్నితో భృగుకులే త్వం రేణుకాయాం హరే రామో నామ తదాత్మజేషు అవరజః పిత్రోరధా సమ్మదం. సత్యం, స్వామి నువ్వు ఆ కార్తవీర్యార్జునికి వరం ఇచ్చావు కదా, ఆ వరాన్ని సత్యం చేయడానికి అర్జునస్య, ఆ కార్తవీర్యార్జునికి ఇచ్చిన ఆ ఒక వరాన్ని సత్యం చేయడానికి కోసంగా ఆ వరాన్ని సత్యం చేయడానికి కోసంగా తచ్చక్తి మాత్రానతం, అతని యొక్క శక్తి వల్ల ఏమైపోయింది? నతం, అందరూ కూడా బ్రహ్మద్వేషిత దాకిలం నృపకులం అంటే రాజుల యొక్క సమూహం అంతా కూడా ఆ కార్తవీర్యార్జునికి మంచి శక్తి ఇవ్వడం వల్ల వాళ్ళు భయపడిపోయారు. అంటే అధర్మం చేయడానికి భయపడిపోయారు ఆయన ముందు. ఎవరి ముందు? ఆ కార్తవీర్యార్జున ముందు. అందువల్ల నతం విధేయులై ఉన్నారు. కార్తవీర్యార్జున అటు చెప్తే అటు చేస్తున్నారు అందరూ. లేకపోతే ఆయనకి విధిరిస్తే ఆయన ముందు నిలబడవాడు ఎవ్వరు లేరు. అందుకనే వాడంతా కూడా వాడు బ్రహ్మద్వేషి, వాడంతా కూడా వేదాలను ఎదిరించేవాడు. ఏమీ వేద ధర్మాన్ని ఆచరించేవాడు కాదు. మనసులో వాళ్ళకు ఉండేదంతా బ్రహ్మద్వేషమే. కానీ పైకి మాత్రం ఆ యొక్క కార్తవీర్యార్జుని కోసంగా ఆయన బలానికి భయపడి వాళ్ళంతా విధేయులై ఉన్నారు కదా స్వామి. తదాఖిలం నృపకులం, ఆ రాజుల సమూహం అంతా కూడా ఆ కార్తవీర్యార్జుని చెప్పినట్టుగా ఉన్నారు. హంతుంచ భూమేర్భరం, నువ్వేం చేయాలనుకున్నావు? అటువంటి రాజును సంహరించేసేసి ఈ భూమి భారం తగ్గించాలనుకున్నావు కదా స్వామి. ఒక పక్క కార్తవీర్యార్జునికి ఇచ్చిన వరము నిజం చేయాలనుకున్నావు. ఏం వరం? ఆయన చేతిలో మరణించాలని కోరాడు కదా, దత్తాత్రేయుడి చేతిలో మరణించాలన్నాడు. ఆయన చెప్పాడు నా అంశతో వచ్చిన వాడు వస్తాడు, ఆయన చేతిలో నువ్వు మరణిస్తావని చెప్పాడు కదా. ఆ ప్రకారంగా అది సత్యం చేయడానికి కోసంగా మరి రెండోది ఏంది? ఈ భూమండలం మీద రాజులంతా కూడా బ్రహ్మద్వేషులై వేదాలకు వ్యతిరేకంగా ఉన్నారు. అలాంటి వాళ్ళంతా కూడా కేవలం
తచ్చక్తి మాత్ర, అతని యొక్క శక్తి చూసి, ఎవరిది? నీ వల్ల పొందిన వరప్రసాదం వల్ల అతడికి అంత శక్తి వచ్చింది, ఆ కార్తవీర్యార్జునికి. అందువల్ల అందరూ అణిగి మణిగి మూసుకో ఉన్నారు. ఎప్పుడెప్పుడు చెలరేగుతా ఉంది వాళ్ళ మనసుల్లో. కానీ కార్తవీర్యార్జున వల్ల ఏం చేయలేకపోతున్నారు. అటువంటి వాళ్ళని చంపేసి భూమి భారం తగ్గించడం కోసంగా సంజాతో, నువ్వు జన్మ తీసుకున్నావు కదా తండ్రి, అవతరించావు కదా, జమదగ్నితో భృగుకులే, ఆ భృగు వంశంలో ఉండే జమదగ్ని మహర్షికి, త్వం రేణుకాయాం, ఆ రేణుకా మాతకి, హరే, ఓ హరే, ఆ పాపాలను హరింపజేసే ఓ హరే, నీవు ఇటువంటి రూపాన్ని తీసుకున్నావు కదా, అవతరించావు కదా. రామో నామ, అక్కడ వాళ్ళకి రామ అనే పేరుతో, తదాత్మజేషు, వారి యొక్క కుమారుడుగా, అవరజహ అంటే చివరి కుమారుడుగా, 5 మంది పిల్లకాయల్లో చివరి వాడిగా పుట్టావు కదా స్వామి. పితృరథాసమ్మదం, ఆ తల్లికి తండ్రికి ఆనందం కలిగించావు కదా తండ్రి. ఓ తండ్రి, ఓ నారాయణ స్వామి, ఓ గురువారప్ప, నువ్వు ఆ యొక్క జమదగ్ని మహర్షికి మరియు ఆ రేణుకా మాతకి కలిసి నువ్వు రామ అనే పేరుతో చివరి పిల్లవాడిగా పుట్టి వాడిద్దరికి ఆనందం కలిగించావు కదా తండ్రి. అంతటి భాగ్యాన్ని వాడు పొందారు కదా, నిన్ను బిడ్డగా పొంది. ఎందుకు పుడుతున్నావు నువ్వు? అవతరించడం ఎందుకు వస్తున్నావు? వచ్చేది భూమి భారం తగ్గించడానికి మరియు ఆ యొక్క కార్తవీర్యార్జుని యొక్క కోరిక తీర్చడానికి, వరం తీర్చడానికి కోసం వస్తున్నావు కదా స్వామి అని స్తోత్రం చేశాడు. 3వ శ్లోకం. లబ్నాంనాయ గణశ్చతుర్దశాయాం గంధర్వరాజే మనాక్ అసక్తాం కిల మాతరం ప్రతి పితుః క్రోధాకులాసాగ్నయాం తాతాజ్ఞాతి గసోదరైః సమమిమాం చిత్వాధ శాంతాత్ పితుః తేషాం జీవనయోగమాపిధ వరం మాతా చ తేద్దాద్ వరాన్. లబ్ధాంనాయ, పొందావు కదా స్వామి. ఆమ్నాయం అంటే వేదాలు. వేదాలన్నీ కూడా అర్ధసహితంగా నేర్చేసుకున్నాడు ఆయన. ఎప్పుడు? చతుర్దశ వయ, 14 ఏళ్ళకే మొత్తం అన్ని విద్యలు నేర్చేసుకున్నాడు. ఎవరు? రాముడిగా పుట్టిన ఆయన 14 విద్యలు నేర్చేసుకున్నాడు. ఒకరోజు గంధర్వరాజే మనాక్, ఆమెగా ఆ రేణుకామాత నీరు తాగడం కోసం వెళ్ళినప్పుడు అక్కడ గంధర్వరాజు చిత్రరథుడు అనేవాడు ఆ జలక్రీడలు ఆడుకుంటుంటే ఆమె కొంచెంసేపు మనాక్ కొంచెం తడు చూస్తూ ఉండిపోయింది. ఆసక్తితో చూస్తోంది కదా. కిల మాతరం ప్రతి, నీ మాత అయినటువంటి ఆ రేణుకామాత చూస్తూ ఉంది కదా తండ్రి. అప్పుడు పితుః, మీ తండ్రికి క్రోధాకులాస్యాజ్ఞయ, క్రోధంతో చాలా కోపం వచ్చేసి ఆజ్ఞాపించేశాడు మిమ్మల్ని అందరినీ, మీ 5 మంది పిల్లల్ని ఆజ్ఞాపించాడు కదా స్వామి. ఏం ఆజ్ఞాపించాడు? తల్లిని చంపేమన్నాడు. తాతాజ్ఞాతిక సోదరై, తాత అంటే తండ్రి, తండ్రి అంటే ఆ జమదగ్ని మహర్షి ఆజ్ఞాపిస్తే తాతాజ్ఞాతి సోదరై, ఆ సోదరులంతా తిరస్కరించారు. మేం చేయము, మేము అమ్మని చంపను అని చెప్పేసి నీ యొక్క అన్నలంతా కాదంటే అప్పుడు నువ్వేం చేశావు? సమామిమాం, ఆ సమం ఆ వాళ్ళతో కలిపి ఆ అన్నలతో పాటు ఇమాం మీ తల్లిని కూడా చంపేయమని చెప్పాడు. ఎవరు? మీ తండ్రి. మీ జమదగ్ని మహర్షి ఆ పరశురాముడి యొక్క అన్నలు 4 చంపమన్నాడు, మరియు తల్లిని కూడా చంపేయమన్నాడు. అప్పుడు చిత్వాధ, అప్పుడు నువ్వు వాళ్ళ 5 మందిని సంహరించేశావు. తర్వాత తర్వాత శాంతాత్, శాంతి ఇచ్చాడు. ఆ తండ్రి కొంతసేపటికి మామూలు మనిషి అయినాడు, ఆలోచనలోకి వచ్చేసింది. పితుః, ఆ తండ్రి శాంతి ఇచ్చాడు. శాంతి ఇచ్చాక అప్పుడు ఆయన అడిగాడు, ఏం కావాలి నీకు వరం అని. తేషాం జీవన యోగమాపిధ, తండ్రి ఏం కావాలంటే నాకు ఇప్పుడు నువ్వు సంబంధించమన్నా నేను చంపేశా కదా, తేషాం వాళ్ళందరినీ కూడా జీవన యోగమాపిధ, వాళ్ళందరినీ కూడా తిరిగి మళ్ళీ బతికించవయ్యా అని చెప్పి కోరుకున్నాడు తండ్రిని. కోరుకున్నావు కదా తండ్రి, వరం కోరుకున్నావు కదా నువ్వు. మాత తల్లి బతికిన తర్వాత ఆమె లేచిన తర్వాత అడిగింది, నాయన ఏం వరం కావాలని. ఆదాత్ వరాన్, వరం ఇచ్చింది ఆమె. ఆయన అడిగాడు, నేను చిరంజీవిగా ఉన్నాను కోరుకున్నాడు. తల్లిదండ్రి ఇద్దరు ఆశీర్వదించి నువ్వు చిరంజీవి అవుతావు పోమని చెప్పి వాళ్ళు వరం ఇచ్చారు కదా స్వామి. నీకు తల్లిని బతికించినందుకు తల్లి నీకు వరం ఇచ్చింది కదా చిరంజీవిగా ఉండమని చెప్పి అని ఈయన స్తోత్రం చేస్తున్నాడు. 4వ శ్లోకం. పిత్రా మాతృముదేహ తవాహృత వియద్ధేనోర్ నిజాదాశ్రమాత్ ప్రస్థాయాధ భృగోర్గిరాం హిమగిరావారాజ్య గౌరీపతిం లబ్ధ్వా తత్పరసుం
తదుక్తదనుజచ్ఛేది మహాస్త్రాదికం ప్రాప్తో మిత్రం అధ అకృత రణమునిం ప్రాప్యాగమస్వాశ్రమం. పిత్ర తండ్రి, మాతృ తల్లి ఇద్దరికి సంతోషం కలిగడం కోసంగా నీవేం చేసావు? స్తోత్రం చేసావు. వెళ్ళి దేవలోకానికి వెళ్ళి వాళ్ళకి స్తోత్రం చేస్తే ఆకృత తీసుకొచ్చావు. దేన్ని? దేనోహో ఆ యొక్క కామధేనుని తీసుకొచ్చేసావు. తీసుకొచ్చి నిజాశ్రమాత్ ఆశ్రమానికి తీసుకొచ్చేసావు. తీసుకొస్తే నీ తండ్రి చాలా సంతోషించారు. ఎందుకు? యజ్ఞకార్యాలు చేయడానికి కోసంగా అక్కడ నుండి సురభి ఆ దేనుని తీసుకొచ్చాడని చెప్పి చాలా సంతోషించారు. ప్రస్థాయాధ భృగోర్గిరా ఆ భృగు మహర్షి వచ్చి ఆ మనవడికి చెప్పాడు. ఏమని? నాయనా, నువ్వు ప్రస్థాయాధ అంటే వెళ్ళు, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? హేమగిరా హేమవత్ పర్వతానికి వెళ్ళు. ఆరాధ్య పూజించు. ఎవరిని? గౌరీపతిం ఆ శివుడిపై తపస్సే, శివుడి కోసం తపస్సు చేయమని చెప్పేసి ఆ భృగు మహర్షి వచ్చి మానవుడినైన పరశురాముడికి చెప్పాడు. లబ్వా తత్పరసుం అప్పుడు పోయి ఆయన తపస్సు చేస్తే ఆ శివుడు అనుగ్రహించి నువ్వు పొందావు కదా స్వామి తత్పరసుం ఆ గంటగొడ్డని పొందావు కదా శివుడి ద్వారా. తదుక్త ఆయన చెప్పాడు, ఆ శివుడు చెప్పాడు. జనుజశ్చేది రాక్షసుపై సంహరించవయ్యా అని నీకు చెప్పాడు కదా శివుడు. చెప్తే మహాస్త్రాధికం సంహరించమని నా దగ్గర ఏమి లేవయ్యా, ధనుర్విద్య రాదు, ఏమి రాదు, నేనట్టు యుద్ధం చేస్తానంటే అప్పుడు మహా అస్త్రాలన్నీ ఆయన ఇచ్చాడు. ప్రాప్తో పొందావు కదా స్వామి, నువ్వు నా దగ్గర లేవు అని చెప్తే అప్పుడు నీకు ఆ శివుడు ఇచ్చాడు, ప్రసాదించాడు కదా. ప్రాప్తో పొందావు కదా. ఇంకా మిత్రం ఇంకో మిత్రుడు అక్కడ లభించాడు. అధ అకృత వ్రణముని అతని పేరు అకృత వ్రణముని అతను లభించాడు నీకు అక్కడ ఆ హిమాలయ పర్వతంలో. అటువంటి స్నేహితుడు దొరికాడు. ప్రాప్యాగమస్యాశ్రమం ఆశ్రమానికి వచ్చారు. అప్పుడు అతను తీసుకొని తన స్నేహితుడైన అకృత వ్రణముని తీసుకొని మీ ఆశ్రమానికి వచ్చారు కదా స్వామి. అక్కడ పోయావా? హిమాలయాలో పోయావా? నేను భృగు మహర్షి చెప్పాడు, నువ్వు పోయి అక్కడ తపస్సు చేశావు. ఆ శివుడు నీకు వరసం ఇచ్చాడు. తర్వాత రాక్షసుని సంహరించమన్నాడు. అప్పుడు నువ్వేం చెప్పావు? రాక్షసు సంహరించాడు, నా దగ్గర ఏం లేదని చెప్తే ఆయన నీకు దివ్య అస్త్రాలు ప్రసాదించాడు కదా స్వామి. ప్రసాదించడానికి ఏమైపోయింది నువ్వు? తర్వాత అక్కడ నీకు పరిచయం అయ్యాడు. ఎవరు? అకృత వ్రణముని అని ఆయన పరిచయం అయ్యాడు. ఎలా పరిచయం అయ్యాడు? అక్కడ ఒక పిల్లవాడిని, పసి పిల్లవాడిని సింహం నాటు కలుసుకోపోయింది. అప్పుడు ఈ అకృత వ్రణుని పోయి రక్షిస్తాడు. అది చూసి ఈయనకు ముచ్చ చేసి అతను తన స్నేహితులుగా చేసుకుంటాడు. ఈయన స్నేహితులు అనుకుంటాడు, అతను మాత్రం ఎప్పుడు శిష్యుడినే తన గురువుగా భావిస్తాడు ఈయన్ని పరశురాముని. కాబట్టి అధ అకృత వ్రణముని అతను తీసుకుని ప్రాప్యాగమ వచ్చేసావు కదా ఆశ్రమాన్ని తీసుకొచ్చావు కదా స్వామి. ఆ మిత్రుని కూడా పొంది నీ ఆశ్రమానికి వచ్చావు కదా స్వామి. మళ్ళీ 5వ శ్లోకం. ఆఖేటోపగతోర్జున సురగవీం సంప్రాప్త సంపద్గణైః తత్పిత్రా పరిపూజితః పురగతో దుర్మంత్రివాచా పునః గాం క్రేతుం సచివం యయుక్త కుధియా తేనాపి రుంధన్ముని ప్రాణక్షేప సరోష గో హత చమూచక్రేణ వత్సోహృతః. అప్పుడేమైంది? ఆఖేటోపగతోర్జున ఆ కార్తవీర్యార్జునుడు ఒకసారి ఆయన వేటకై వచ్చాడు కదా స్వామి. ఆఖేటో అంటే వేట కోసం వచ్చాడు కదా. వచ్చి సురగవి సంప్రాప్త సంపద్గణై సురగవి అంటే ఆ దేవలోకం నుంచి వచ్చి ఆ కామధేను ద్వారా సంపద్గణై అన్ని రకాలుగా పదార్థాలు ఇచ్చి భోజనం పెట్టింది కదా. అది పెడితే ఆ సంపద అంత గొప్పగా ఉన్నట్టు ఆ యొక్క దాన్ని చూసి ఆ కామధేను చూసి తత్పిత్ర నీ యొక్క తండ్రి పరిపూజిత వాళ్ళని ఎంతో గౌరవించి ఆ యొక్క కామధేను ద్వారా అన్ని ఆహారాలు పెట్టించాడు కదా, మర్యాద చేశాడు కదా, పూజించాడు కదా. పురగతో అది హాయిగా అవన్నీ పొంది వెళ్ళిపోయాడు. పోయిన తర్వాత దుర్మంత్రి వాచ అతని యొక్క దుష్ట బుద్ధి కలిగిన మంత్రి వాచ చెప్పాడు అతను. అదేందయ్యా ఆ ఆవు నీ దగ్గర ఉండాల్సింది, ఆ ముఖం మూసుకొని తపస్సు చేసుకుని ఆ జగన్ దగ్గర ఎందుకయ్యా, తీసుకొచ్చుకో అని ఆ మంత్రి సలహా ఇచ్చాడు. పునః గాం క్రేతుం అంటే ఆయన ఏం చేశాడు? ఆవును తీసుకురమ్మని ఆ ఆవును తీసుకురమ్మని చెప్పి క్రేతుం తీసుకురమ్మని సచివం ఆ మంత్రిని నియుక్త అంటే ఆయన ఉంచాడు. నువ్వు పోయేసి తీసుకురాపోరా అని చెప్పాడు. కుధియా ఆ దుర్మార్గుడు తేనాపి వచ్చి తీసుకోవడానికి వచ్చాడు. తన సైన్యంతో వచ్చి తీసుకోవడానికి వచ్చాడు. రుంధన్ముని బలాత్కారంగా తీసుకోవడానికి సిద్ధపడ్డాడు.
ముని ప్రాణక్షేప వచ్చి బలవంతంగా తీసుకోపోతుంటే ఆ జమదగ్ని మహర్షి వచ్చి అడ్డం వచ్చాడు, కానీ అతను కూడా నెట్టేశాడు. అప్పుడు క్షేప సరోష, అప్పుడు ఆ ఆవుకు చాలా కోపం వచ్చేసింది. ఆయన్ని బయట నెట్టేసరికి ఆయన ఎంత అడ్డం వస్తున్నా బయట నెట్టేశారు అతన్ని. అప్పుడు ఆ మహర్షిని పైన చంపేశాడు, ఆ మంత్రి ఆ జమదగ్ని మహర్షి చంపేశాడు, క్షేపాన్ని చంపేశాడు, ప్రాణక్షేప చంపేశాడు. చంపేసరికి సరోష కోపం వచ్చింది ఆ గోమాతకి. గోహత చెమ్ము చక్రేణ, చెమ్ము అంటే సైన్యం, వాడి సైన్యాన్ని అంతా కూడా చంపేసింది ఆ గోమాత. చంపేసరికి వాడేం చేశాడు, వరత్సోహృత, పాపం దాని దూడని కాస్త తీసుకెళ్ళిపోయాడు. ఆ ఆవు ఎప్పుడైతే వచ్చి తనలోంచి సైన్యం పుట్టించి ఎప్పుడైతే జమదగ్ని మహర్షిని చంపేశారో కోపం వచ్చి రోషం వచ్చి ఆ ఆవు కాస్త తన సైన్యాన్ని సృష్టించి వాళ్ళందరినీ చంపేస్తే ఆ మంత్రి ఏం చేశాడు, ఈ యొక్క ఆవు దగ్గర ఉండి దూడని కాస్త లాక్కెళ్ళిపోయాడు అని స్తోత్రం చేస్తున్నారు. 6వ శ్లోకం. శుక్రో జీవిత తాతవాక్య చరిత క్రోధోధ సఖ్యా సమం బిభ్రాజ్యాత్త మహోదరోపనిహితం చాపం కుటారం శరాన్ ఆరూఢ సహ వాహ యంత్రుకరథం మహిష్మతీమావిశన్ వాగ్భిర్వత్సమదాసుషి చితపతౌ సంప్రాస్తుదాహ సంగరం. శుక్రో జీవిత తాత, తాత అంటే తండ్రి, ఆ తండ్రిని అప్పుడు ఆయన చంపేశాడు ఆ మంత్రి. చంపంగానే ఈ యొక్క శుక్రాచార్యుడు వచ్చి బతికిచ్చాడు. బతికించినప్పుడు తండ్రి ఏం జరిగిందో మొత్తం చెప్పేశాడు. వాక్య చరిత, వెంటనే ఆయన చెప్పిన మాటలన్నిటికీ చరిత చాలా కోపం వచ్చేసింది. క్రోధో చాలా కోపం వచ్చేసింది పరశురాముడికి. అద సఖ్యాసమం, తన యొక్క స్నేహితుడైనటువంటి ఆ అకృతవర్ణని తీసుకొని బిభ్రాజ్యా జాత ధ్యానం చేశాడు. వెంటనే ఆ శివుని ధ్యానం చేశాడు. మహోదరో, శివుని యొక్క అనుసరిన మహోదరుని ధ్యానం చేస్తే ఉపనిహితం, అతడు అన్ని వాళ్ళకి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు, చాపం ధనుసు ఇచ్చాడు, కుటారం పరసు, శరాన్ బాణాలు ధనుసులు అన్ని ఆయుధాలు ఇచ్చేశాడు. ఇస్తే ఆరూఢ సహవాహ యంత్రుక రథం, మంచి రథం, రథసారథి ఉండే రథం అన్ని ఇచ్చేశారు. వాళ్ళతో యుద్ధం చేయడానికి కోసంగా పరశురాముడికి మొత్తం శివుడి దగ్గర నుంచి అన్ని వచ్చేసాయి. ఏమొచ్చాయట, చాపం ధనుస్సు, కుటారం పరసు, గండ్రగొడ్డలి, శరాన్ బాణాలు, అంబుల పొదులు బాణాలు, మళ్ళీ ఎక్కి తోలే రథసారథి రథం అన్ని వచ్చేసాయి. అది కూడా చాలా మహిమతో దివ్యమైన వచ్చేసాయి. మాహిష్మతి మావిశన్, వెంటనే ఆ మాహిష్మతి నగరానికి బయలుదేరాడు ఆ పరశురాముడు. స్వామి నువ్వు వెళ్ళావు కదా, ఎప్పుడైతే ఆ శివుని యొక్క అనుగ్రహంతో, మహోదరుని యొక్క అనుగ్రహంతో, ఆ శివుని పాసులు ఏంటి ఆ మహోదరుడి యొక్క అనుగ్రహంతో మొత్తం అన్ని సంపాదించగానే నీవు అన్ని ఎక్కి యుద్ధానికి నీ స్నేహితుడితో కలిసి వెళ్ళావు కదా స్వామి. మాహిష్మతి మావిశన్, ఆ మాహిష్మతి నగరానికి వెళ్ళావు కదా స్వామి. వాగ్భిర్వత్సమదాసుషి, ఆయన పోయి మాటలతో చెప్పాడు, నా దూడ ఇచ్చేసేవయ్యా, మాకు ఇంకేం అవసరం లేదు, నీతో నాకేం తగదా, నాకు దూడ నాకు ఇచ్చేయమన్నాడు. కానీ క్షితిపతవు, ఆ రాజు, భూమికి రాజు అయినటువంటి ఆ రాజు సంప్రాస్తుదా సంగరం, అతడు ఒప్పుకోలేదు, నేను ఇవ్వనని చెప్పాడు. ఆ దూడ ఇవ్వమంటే ఇవ్వలేదు. అప్పుడు కోపం వచ్చి యుద్ధానికి దిగాడు. నువ్వు దిగావు కదా స్వామి, లేకపోతే నువ్వు దిగి ఉండేవాడు కాదు. ఆయన మామూలుగా దూడ ఇచ్చేసింటే ఏ గెలపా లేదు ఆ కార్తవీర్యార్జునుడు, కానీ ఆ దూడని ఇవ్వలేదు. ఇవ్వకపోగా చాలా అసహ్యంగా మాట్లాడతాడు. మనకు అక్కడ భాగవతంలో ఉంటుంది, బ్రాహ్మణుడు ఇతడట మనతో యుద్ధం చేసేది, ఇతనే వస్తే మనమేమో యుద్ధం చేయడానికి ఏం కష్టము అని చాలా ఇదిగా మాట్లాడతాడు, హేళనగా మాట్లాడతాడు. అప్పుడు పరశురాముడు కోపం, అప్పటిదాకా పెద్ద పట్టించుకోడు. బ్రాహ్మణ కులంలో పుట్టేవాడు శాంతి ఎక్కువగా, చాలా శాంతంగా ఉంటాడు పాపం. ఎప్పుడైతే ఆయన అంత హేళనగా మాట్లాడడం, తండ్రిని చంపిన దానికి చాలా కోపంగా ఉంటుంది, పైన ఈ విధంగా చేసిన దానికి ఇంకా కోపం వచ్చేస్తుంది. అప్పుడు విజృంభించి యుద్ధానికి దిగాడు. అప్పుడు కదా స్వామి యుద్ధానికి రథ సంగరం, యుద్ధంలో దిగా కదా స్వామి. 7వ శ్లోకం. పుత్రాణామైతేన సప్తదశభిశ్చౌహిణీభిర్మహాసేనానిభి తనేక మిత్ర నివహైర్ వ్యాజృంభితాయోధనః సద్యః తత్క కుటార బాణ విదలన్ నిశ్శేష సైన్యోత్కరో భీత ప్రధృత నష్ట శిష్ట తనయః త్వాం ఆపదై దేహాయ.
అపతద్ హయహ హయహ అంటే హయహయ వంశం వాడు. ఆ యొక్క హయ వంశం నుండి ఆ కార్తవీర్యార్జునుడు ఏం చేశాడట వాడు, ఈ యుద్ధానికి పోగానే పుత్రాణ అయుతేన అంటే 10,000 మంది పిల్లకాయలకి వాళ్ళందరూ యుద్ధానికి వచ్చాడు. మరియు 7 అక్షోహిణి మహాసైనికులతో కూడినటువంటి అక్షోహిణి సైన్యం అంతా యుద్ధానికి వచ్చేసారు. మహావీర్య సైనాధిపతులంతా అనేక మంది మిత్రులతో కూడినటువంటి వాళ్ళంతా, అంటే ఆయన సైన్యమే కాకుండా వాళ్ళ మిత్ర సైన్యం అందరూ వచ్చారు యుద్ధానికి. వస్తే వాళ్ళందరితో విజృంభించి యుద్ధం చేసావు కదా స్వామి నువ్వు, వాళ్ళందరూ ఒక్కసారి మూకుమ్మడిగా ఒక్కడి మీదకి అంతమంది వచ్చారు చూడండి. ఇంతమంది వస్తే ఆయన ఎప్పుడు బాణం తీశాడో, ఎప్పుడు సంధించాడో, ఎప్పుడు వేశాడో తెలియదు, అందరినీ తెగటచ్చి పడేశాడు. సజ్జ వెంటనే తత్క వాళ్ళందరినీ కూడా కుటార బాణ, ఒక పక్క గడ్డగొడ్డలతో నరికేస్తున్నాడు, ఇంకో పక్క బాణాలు వేస్తున్నాడు, విపరీతంగా యుద్ధం చేశాడు. చేసి విదలన్ చంపేశాడు. నిశ్శేష సైన్యోత్కరి, ఎంతమంది సైన్యం వస్తే అందరినీ తునాతునగా చేసి పడేశాడు. భీతి ప్రధృత, అప్పుడు భయపడిపోయారు. అప్పటిదాకా ఘోరంగా యుద్ధం చేస్తున్న వాళ్ళంతా కూడా ఆ కార్తవీర్యార్జునుడి పిల్లకాయలు చాలా మంది చనిపోయారు, మిగిలిన వాళ్ళు ప్రాణభయంతో పారిపోయారు. నష్ట శిష్ట తనయ, తన యొక్క పిల్లకాయలు మరణించారనే వార్త కార్తవీర్యార్జునుడు తెలిసిపోయింది. మిగిలిన వాళ్ళు పారిపోయారనే విషయం కూడా తెలిసిపోయింది. ఇంకేముంది, నాయకులే పడిపోయారు. వెంటనే ఆయన దిగేశాడు. ఇప్పుడు త్వాం అపతత్ హైహయుడు వచ్చాడు. హైహయ వంశంలో పుట్టినటువంటి ఆ యొక్క కార్తవీర్యార్జునుడు డైరెక్ట్ యుద్ధానికి వచ్చాడు. ఇప్పటిదాకా పిల్లలు చేస్తున్నారని పట్టించుకోలే, ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయారని తెలిసిపోయింది. ఎవరు లేరు, ఇద్దరు మొత్తం కకాకలు చేసి పరిచాడు. ఒక్కడే విచిత్రమైన విషయం, ఒక్కడే ఒక పక్క బలసుతో నడుక్కుంటూ పోయాడు. ఇంకో అంటే కాళ్ళు చేతులు మొండాలు అన్ని ఎష్టమంటే ఎట్ట నరికేశాడు. తర్వాత బాణాలు విపరీతంగా వేసి అందరిని సంహరించి పరిచాడు. ఎవ్వరు మిగలకుండా చంపేశాడు. నిశ్శేషం అని చెప్పేశాడు. శేషం మిగల, ఒక్కళ్ళతో మిగల, అందరికీ అవయవాలన్నా పోయినాయి, లేదా చచ్చిపోయారు, కొంతమంది పారిపోయారు. భయంకరంగా ఉన్న యుద్ధం. అటువంటి పరిస్థితి చెప్పగానే ఆయన వచ్చాడు, ఇద్దరు అయ్యేడే వచ్చాడు. లీలావారిత నర్మదా జల వల లంకేశ గర్వాపహ శ్రీమద్బాహు సహస్రముక్త బహుశస్త్రాస్త్రం నిరుందన్మం చక్రే త్వయ్యధ వైష్ణవేపి విఫలే బుద్ధ్వా హరిం త్వాం ముదా ధ్యాయంతం చిత సర్వదోషం అవధీహి సోగాత్ పరం తే పదం. లీల చాలా హేళగా ఒకప్పుడు ఏం జరిగిందో చెప్తున్నారు. ఆ కార్తవీర్యార్జునుడి బలం ఎంత గొప్పతో చెప్తున్నారు. ఒకప్పుడు ఆయన నర్మదా జలాల్లో దిగి స్నానం చేయడం పోయాడు. ఎవరు, కార్తవీర్యార్జునుడు అతని యొక్క భార్యలు అందరూ కలిసి స్నానం చేస్తున్నారట. స్నానం చేస్తుంటే వాళ్ళు అడిగారట, ఈ నదీ జలాలని నువ్వు ప్రవాహాన్ని ఆపగలవా నీ 1000 చేతులతో అడిగారట. అడిగితే ఆయన ఏం చేశాడు, తన 1000 చేతులు పెట్టేసి ఆ ప్రవాహాన్ని ఆపేశాడు. ఎప్పుడైతే ముందుకు పోయే ప్రవాహాన్ని ఆపాడో నీరు వెనక్కి కొట్టేసింది. వెనక్కి కొట్టేసరికి అవతల గట్టు మీద కూర్చొని రావణాసురుడు కూర్చొని సైకత లింగం చేసి పూజ చేసుకుంటున్నాడు ఆయన. ఆ సమయంలో ఈ నీరు పోయేసి, సైకత లింగం అంటే ఇసుకతో చేసిన లింగం, ఈ నీరు వెనక మీద కొట్టిందో ఆ సైకత లింగం కాస్త మునిగిపోయింది. అప్పుడు రావణాసుడు కోపం వచ్చింది, నేను ఎవర్రా, నేను పూజ చేసుకుంటే, నేను ధ్యానం చేసుకుంటుంటే నా సైకత లింగాన్ని పాడు చేసిన వాడు ఎవరని చెప్పి సైనికులను పంపించాడు. ఎవరు చేస్తున్నారు ఈ పని అని. అయ్యా అక్కడ 1000 చేతులతో ఒక ఆయన నీళ్లు అడ్డగించాడు, ఆ నీళ్లు వెనక్కి వస్తుందని చెప్పారు. 1000 చేతులతో ఉండే కార్తవీర్యార్జుని గుర్తించి ఈ రావణాసుడు యుద్ధానికి పోయాడు. యుద్ధానికి పోతే కార్తవీర్యార్జును వరప్రసాది కదా, ఆయన ముందే యుద్ధానికి ఆగలేదు. దత్తాత్రేయుడు అనుగ్రహం ఉన్నవాడు కదా, చితగ్గొట్టి పడేస్తాడు రావణాసుడు. చితగ్గొట్టి పైన జైలు వేసేస్తాడు. అప్పుడు పులస్త్య బ్రహ్మ ఆకాశం నుంచి వస్తాడు. వచ్చి ఆ రావణాసుడు నా యొక్క మనవుడయ్యా, అతన్ని బంధించావేందని చెప్పి, అప్పుడు ఇదంతా రామాయణంలో ఉంటుంది మనకి. అతడు అడిగితే అప్పుడు నీ అంత వాళ్ళు వచ్చి అడిగారు కాబట్టి ఒప్పుకుంటున్నాను, లేకపోతే చంపేసిండే వాడిని అంటాడు. చంపడానికి అవకాశం లేదు, ఆ వరం పొందినాడుగా రావణాసుడు కూడా, ఎవరు తెచ్చారని మరణించాలో, అందువల్ల తీసుకుపోయి జైలు వేసాడు. నా దగ్గర వేస్తాడు కుప్పిగంతలు అని చెప్పేసి వాడిని జైలు వేసి ఉంటాడు. అపురస్థ బ్రహ్మ వచ్చి అడిగినప్పుడు అప్పుడు రావణాసుడు కూడా నీతో నేను స్నేహం చేస్తాను తెలుసుకున్నాడు. ఇంకా ఇతన్ని ఓడించలేని తెలుసుకొని నీతో నేను స్నేహం చేస్తాను అని చెప్పి అప్పటి నుంచి స్నేహం చేసుకున్నాడు. అతను అడిగాడు కానీ ఇతను అడగలేదు, కార్తవీర్యార్జునుడు అడగలేదు. గర్వం అంతా అడిగిపోయింది రావణాసుడికి. అదే ఇక్కడ చెప్తున్నాడు. లీలావారిత, లీలగా హేళగా చేశాడు అన్న కార్తవీర్యార్జునుడు. వారిత
నర్మదా జలాల ఆ నర్మదా జలం అంతా కూడా ఆపేశాడు. ఆపేస్తే లంకా నగరానికి రాజులంటే ఆ రావణాసురుడు గర్వాపహ గర్వం అణిగిపోయింది వాడికి. అప్పటిదాకా వాడు చల్లగా అన్ని లోకాలు వాడిని హింసిస్తున్నాడు. ఎప్పుడైతే కార్తవీర్యార్జునుడి దగ్గర దెబ్బతిన్నాడో అప్పటి నుంచి కొంచెం తగ్గాడు రావణాసురుడు. కాబట్టి వాడి గర్వం అడిచినటువంటి అటువంటి 1000 చేతులతో ఉన్న ఈ కార్తవీర్యార్జునుడు శ్రీమద్బాహు సహస్ర ఆయన 1000 చేతులతో కలిపి అన్ని చేతులతో బాణాలు అన్ని ఆయుధాలంతా పరశురాముడి మీద వేస్తున్నాడు. ముక్త విసిరేస్తున్నాడు. అన్ని వేస్తుంటే బహు శస్త్రాస్త్రం అన్ని శస్త్రాలు అస్త్రాలు అన్ని వేస్తున్నాడు. నిరంజనమం వచ్చేవాటి అన్నింటినీ కూడా ఈయన సగం దారిలోనే అడ్డగించి పంపించేస్తున్నాడు. మొత్తం అక్కడే పడిపోతున్నాయి. ఈయన దాకా రావడం రాసుడు అన్ని 1000 చేతులతో వేస్తున్నాడు. కానీ అన్నిటి సగంలోనే ఈయన ఆపేస్తున్నాడు. ఎవరు? పరశురాముడు. చక్రే త్వయ్యధ వైష్ణవేపి వైష్ణవాసనం కూడా వేసాడు. వైష్ణవాసనంపై ఈయనలో కలిసిపోయింది. విష్ణు చక్రం వేశాడు, అది ఆయనలో కలిసిపోయింది. ఆయన అంశ కాబట్టి విఫలమైపోయినాయి. ఆయన వేసే ఏ అస్త్రం కూడా పరశురాముడు ముందు నిలబడలేదు. అప్పుడు బుద్ధితో ఆలోచించాడు. నా అస్త్రాలు కూడా తీసుకోవాల్సిన శక్తి ఎవరికి ఉందంటే ఒక్క దత్తాత్రేయుడికే ఉందని గుర్తించేశాడు. బుద్ధ్యాం హరిం వచ్చినవాడు హరి అని గుర్తుపెట్టాడు. త్వాం నేను చూసి ముదా ఆనందించేశాడు. ఆ కార్తవీర్యార్జునుడు నా యొక్క శస్త్రాస్త్రాన్ని మాయమైపోతున్నాయి, నేను వేసింది ఏది పంచడం లేదు, విఫలమైపోతున్నాయని తెలుసుకొని అప్పుడు వచ్చిన వాడు సామాన్యుడు కాదు, నా యొక్క భగవంతుడే వచ్చాడని తెలుసుకొని ముదా త్వాం నిన్ను చూసి ఆనందపడ్డాడు కదా స్వామి ఆ యొక్క కార్తవీర్యార్జునుడు. జాయంతం వెంటనే ధ్యానం చేశాడు. అబ్బా స్వామి వచ్చావా నన్ను అనుగ్రహించడానికి ధ్యానం చేశాడు. చిత సర్వదోషం అతని యొక్క సర్వదోషాలు నశించిపోయినాయి. అప్పటిదాకా చేసిన ఆ భగవంతుడు చేసిన దోషం కూడా పోయింది. ఎప్పుడైతే ధ్యానం చేసి శరణు వేడాడో అప్పుడే అన్ని పోయినాయి. అప్పుడు అవధీహి ఆ 1000 చేతులు దబ్బడి ఆయన తలకాయ కూడా కోసిపారేశాడు. సోగాత్ పరంతే పదం అటువంటి ఆ కార్తవీర్యార్జునుడు నీ పరమ భక్తుడైనటువంటి ఆ కార్తవీర్యార్జునుడు నీ పరమపదమైన వైకుంఠాన్ని చేరుకున్నాడు కదా స్వామి. అంత అదృష్టానికి ఆయన కల్పించావు కదా స్వామి. అటువంటి భాగ్యం కలిగింది ఆ కార్తవీర్యార్జునికి. భూయో మర్షిత హైహయాత్మజ గణైః తాతే హతే రేణుకాం ఆజ్ఞానా హృదయం నిరీక్ష్య బహుశో ఘోరాం ప్రతిజ్ఞాం వహన్ జానానీత దధాయుధ స్వం అక్రుధ విప్రద్రుహ క్షత్రియాన్ దిక్చక్రేషు కుటారయన్ విశిఖయన్ నిశ్చత్రియాం మేదినీం. భూయో మళ్ళీ మళ్ళీ అమర్షిత అంటే చాలా కోపం వచ్చేసింది. ఎవరికి? కార్తవీర్యార్జునుడు మరణించాడు, అతని కుమారుడు బతికున్న వాళ్ళకి కోపం వచ్చేసింది. హైహే ఆత్మజగణై ఐహేయుడు యొక్క ఐహే వంశం చెందిన కార్తవీర్యార్జున యొక్క కుమారులు ఏంటంటే ఆత్మజ అంటే పిల్లకాయలు, ఆయన యొక్క కొడుకులు. గణై వాళ్ళ సమూహం అంతా కూడా తాతే నీ తండ్రి జమదగ్ని మహర్షిని హతే చంపేశారు వచ్చి. రేణుకాం నీ తల్లి నా రేణుకా మాత ఆజ్ఞానాం హృదయం బహుశో చాలా అనేక రకాలుగా ఏడుస్తూ ఆమె ఆజ్ఞానాం హృదయం తన గుండె తన యొక్క హృదయస్థానం కొట్టుకుంటూ ఆ రామ 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 అని 21 సార్లు పిలిచింది. నిరీక్ష చూచావు ఘోరమైన దాన్ని చూసేసి ప్రతిజ్ఞాం వహన్ అప్పుడు నువ్వు ప్రతిజ్ఞ చేసావు కదా తండ్రి. ఏమని చేశావు? క్షత్రియులను లేకుండా చేస్తానమ్మా, నీకు ఇదే ప్రమాణం చేస్తా అని చెప్పి ఆమెకు ప్రతిజ్ఞ చేసావు కదా తండ్రి. జానానీతరధాయుధ స్వం అకృధ విప్రద్రుహ క్షత్రియాన్. అప్పుడు నీవు మళ్ళీ ఆ శివుని ధ్యానించాడు. శివుని ధ్యానించి మళ్ళీ అన్ని అస్త్రాలంతా పొందేసి ధ్యానానీతర ఆయుధం అన్ని మళ్ళీ వచ్చాయి. అకృత విప్రద్రుహ అంటే బ్రహ్మద్వేషులైన. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఆయన సంపాదించిందంటే వేదాన్ని తిరస్కరించిన రాజు అట్లాంటి వాడు తెలుసు బ్రాహ్మణుడు చంపకూడదనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వచ్చి జమదగ్ని మహర్షి మామూలు వాడు కాదు, బ్రహ్మర్షి. అలాంటి వాడిని సంహరించాలంటే ఇంకెంత బ్రాహ్మణ ద్వేషం ఉందో, ఎంత వేదాలను తిరస్కరించేవాళ్ళో అర్థమైపోయింది దానికి. అందుకని అట్లాంటి వాళ్ళని చంపేస్తా అని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి క్షత్రియాన్ అటువంటి క్షత్రియులందరినీ కూడా దిక్చక్రేషు 4 దిక్కులు తిరిగాడు. కుటారయన్ తన యొక్క పరశులతో, విశిఖయన్ తన బాణాలతో, నిక్షత్రియాం క్షత్రియుడనేవాడు లేకుండా, మేదిని భూమండలంలో క్షత్రియుడనేవాడు లేకుండా సంహరించి పారేశాడు.
ఆ సంహారం చేయడం చాలా ఘోరంగా ఉంటుంది. వాళ్ళని చంపుతుంటే కొంతమంది పోయి ఆడవాళ్ళలో పోయి దమ్ముకుంటారు, ఆడవాళ్ళని చంపడని చెప్పేసి. మళ్ళీ కొంతమంది చేతికి గాజులు వేసుకొని శబ్దాలు చేస్తూ మేము ఆడవాళ్ళం అన్నట్టుగా చూపిస్తారు. మళ్ళీ చిన్న పిల్లకాయల దగ్గర ఉంటే రాలని చెప్పి అక్కడ పోయి ఆవుల దగ్గర పోయి దాముకుంటారు, చిన్నపిల్లల దగ్గర దాముకుంటారు కొంతమంది తప్పించుకోవడానికి. ఎందుకంటే ఆయన అందరినీ భూమండలం మీద తిరిగి ఎవరెవరైతే అప్పటిదాకా ధర్మం ఉంది కార్తవీర్యార్జునుడు ఉండబట్టి, ఎప్పుడైతే కార్తవీర్యార్జునుడు మరణించాడో ఇంకా చెలరైపోయారు అంతమంది క్షత్రియులు. ఆయనకి వాళ్ళెవరికి వేదాలంటే లక్ష్యం లేదు, దేవుడి మీద నమ్మకం లేదు. అలాంటి వాళ్ళని అందరినీ సంహరించి పరిచాడు. నెక్స్ట్ క్షత్రియుడనే వాడు లేకుండా మేదిని భూమి మీద లేకుండా సంహరించి పరిచాడు. 10వ శ్లోకం. తాతో జీవన కృపాలక కులం త్రిసప్త కృత్వోజయన్ సంతర్ప్యాధ సమంత పంచక మహారక్తాః ఔధోఘే పితॄన్ యజ్ఞేక్షామపి ష్మామపి కాశ్యపాదిషు దిశన్ సాల్వేన యుధ్యన్ పునః కృష్ణోముం నిహనిష్యతీతి శమితో యుద్ధాత్ కుమారైర్భవాన్. తాతో జీవన్ తండ్రిని బతికించారు ఎవరు? అప్పుడు మళ్ళీ ఈయన యజ్ఞం చేస్తాడు, యజ్ఞం ద్వారా తండ్రి బతుకుతాడు. వాళ్ళందరినీ సంహరించి వచ్చిన తర్వాత తండ్రిని బతికిస్తాడు. నృపాలక కులం ఆ రాజుల సమూహం అంతా కూడా త్రిసప్తకృత్వం జయన్ 21 మార్లు వాళ్ళ మీద క్షత్రియుల మీద భూమండలం అంతా తిరిగి ఆ క్షత్రియులందరినీ కూడా సంహరించి జయం సంపాదించావు. సంతర్ప్యాద సమంత పంచక మహారక్తహ్రదౌగే పెద్ద రక్త మడుగులు ఏర్పడ్డాయి, 5 మడుగులు ఏర్పడ్డాయి. అవంత పెద్దవి రక్తపు ఏర్లు. అవంతా సమంతక పంచకం అంటే 5 పంచకాలుగా పెద్ద ప్రసిద్ధి పొందింది ఆ మడుగులుగా తయారైంది ఆ రక్తం అంతా. దాన్నంతా సంతర్పణ చేశాడు. అంతా పితృదేవతలకు సంతర్పణ చేశాడు. తన తండ్రికి పితృదేవతలకు అందరికి సంతర్పణ చేశాడు. తర్పణం వదిలి అర్పించేశాడు ఆ రక్తం అంతా. యజ్ఞేక్షాష్మామపి కాశ్యపాదిషు దిశన్ సాల్వేన యుధ్యన్ పునః. తర్వాత ఆయన యజ్ఞం చేశాడు. యజ్ఞం చేసి ఆ యజ్ఞంలో ష్మాపపి భూమి అంతా భూభాగం మొత్తం ఆయనది అయిపోయింది. ఎందుకంటే భూమండలం నుండి అందరిని చంపేశాడు కాబట్టి సమస్త భూమండలం ఆయనకి అయిపోయింది. ఏం చేసుకుంటాడు అంత భూమిని. అప్పుడు ఎవరు దానం తీసుకుంటారని చెప్పి యజ్ఞం చేస్తాడు. అప్పుడు ఋత్వికులు అందరు వస్తారు. వాళ్ళలో కశ్యప మహాముని వస్తాడు. కశ్యప ప్రజాపతి దగ్గర భూమండలం నుండి సమస్త జీవరాశి ఆయన సంతానం కాబట్టి ఆయన దానం బట్టి తీసేసుకుంటాడు, భూమిని అంతా తీసేసుకుంటాడు. యజ్ఞేష్మాపి కాశ్యపాదిషు కశ్యపుడు మరియు మిగతా ముని ఋషులంతా వచ్చి తీసుకుంటారు. దిశన్ వాళ్ళందరికి ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత సాల్వేన యుధ్యన్ పునః సాల్వుడు అనేవాడి యుద్ధానికి వచ్చాడు. పునః మళ్ళీ కృష్ణోమం నిహనిష్యతీతి శమితో కుమారై అంటే సనక సనందాది ఋషులు కుమారులుగా ఉండేవాళ్ళు. వాళ్ళు వచ్చేసి చెప్పేశారు, అయ్యా ఈ సాల్వుడు వాడితో యుద్ధం చేయకూడదు, మీరు ఆయన చంపదగ్గవాడు కృష్ణ పరమాత్మ. ఆ కృష్ణ పరమాత్మ వస్తేనే వాడు చస్తాడు కాబట్టి మీరు చంపొద్దు అని చెప్పారు. నిహనిష్యతీతి ఆయన చంపడానికి లేదు చెప్తే శమితో నువ్వు శమించావు కదా వదిలేశాడు. యుద్ధం చేయకుండా నువ్వు ఆపేసావు కదా స్వామి, ఈ విధంగా నీతో యుద్ధం చేయడానికి వస్తే ఆపేసావు కదా. ఏం చెప్పాడు దీంట్లో? 21 సార్లు అమ్మ తల గుండెలు బాదుకొని ఏడ్చిన దానికి 21 సార్లు ఆయన పోయి భూమండలంలో ఉండి అన్ని దిక్కులకు పోయి అందరిని సంహరించేశాడు. తర్వాత వాళ్ళ రక్తం ఏర్లై ప్రవహించింది, 5 మడుగులు రక్తం ప్రవహిస్తుంది. అదంతా పితృదేవతకు సంతర్పణ చేశాడు. తర్వాత యజ్ఞం చేశాడు. యజ్ఞం తర్వాత తన తండ్రి బతుకుతాడు. కాబట్టి ఈ విధంగా సాల్వేడు వాళ్ళ యుద్ధానికి వస్తే అతనితో కూడా యుద్ధానికి పోతుంటే వద్దని చెప్పి వారిస్తారు సనకసనందాల ఋషులు. తర్వాత ఆయన శాంతించి యుద్ధానికి పోడు, కృష్ణుడి చేతిలో మరణించాలంటే గమనైపోతాడు. 11వ శ్లోకం. న్యస్య అస్త్రాణి మహేంద్ర భూప్లుతి తపస్త్వన్నన్ పునర్మజ్జితాం గోకర్ణావధి సాగరేణ ధరణీం దృష్ట్వార్ధిత తాపసైః జాతీయశ్వాస్త్రధృతానల అస్త్రచకితం సింధుం శృవక్షేపణాత్ ఉత్సార్యోద్ధృత కేరళో భృగుపతే వాతేజ సంరక్షమాన్. మనకు భాగవతంలో ఇంకా చెప్తున్న విషయం ఏంటంటే, పరశురాముడు ఆ రాక్షసులను సంహరించిన తర్వాత
అతడు సమంతక పంచకం అనే చోట 9 మడుగులు చేసేంత రక్తం వచ్చింది. ఆ రక్తాన్ని తన తండ్రి యొక్క తెగిన శిరస్సును శరీరంతో కలిపి తాను సర్వదేవ స్వరూపుడు కాబట్టి అంటే తాను ఉద్దేశించే తాను యాగం చేస్తే హోతకు తూర్పు భాగాన్ని, బ్రహ్మకు దక్షిణ భాగాన్ని, అధ్వరులకు పశ్చిమ భాగాన్ని, ఉద్గాతకు ఉత్తర దిక్కును, మిగిలిన వారికి మిగిలిన విదుక్కులను, కశ్యపులకు అన్ని దిక్కుల్లో ఉండే మధ్యలో ఉండే భూభాగాన్ని, ఉపద్రష్టకు ఆర్యావర్త ప్రాంతాన్ని, సదస్యులకు వచ్చిన బ్రాహ్మణ సభ్యులకు తక్కిన ప్రాంతాలను దానంగా ఇచ్చి బ్రహ్మనదిగా పేరు పొందిన సరస్వతి నదిలో అవభృత స్నానం చేసి పాపరహితుడయ్యాడు. ఆయన గొప్ప కాంతితో ప్రకాశించాడు అని మనకు భాగవతం చెప్తోంది. ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఈయన స్తోత్రం చేస్తున్నాడు. ఈ విధంగా నీ యొక్క అన్ని ఇంకా అంతా అవతార సమాప్తిగా వచ్చింది, ఇంకా చేసిన ఆయన వచ్చిన దానికి భూమి మీదకి వచ్చిన దానికి అన్ని సాధించేశాడు. ఇంకా అస్త్ర సన్యాసం చేశాడు. ఇంకెందుకు నేను ఎవరితో యుద్ధం చేయాల్సిన అవసరం లేని చెప్పేసి ఆయన ఆ అస్త్రాన్ని కూడా వదిలేశాడు. వదిలేసి మహేంద్ర భూభృతి మహేంద్ర పర్వతం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి తపస్సు చేశాడు. తపస్సు చేస్తూ ఉంటే పునర్మజ్జితాం, ఆ సమయంలో ఈయనకంటూ ఇంకా భూభాగం లేదు, అంతా మునిగిపోయింది. సముద్రంలో ఉండే ప్రాంతం తప్పించి భూభాగంగా ఉన్న ప్రాంతం మొత్తం దానం చేశాడు. ఇక ఉండేది సముద్ర ప్రాంతం ఒక్కటే ఉంది. అది కూడా భూభాగం అంతా దాంట్లో సముద్రంలో మునిగిపోయింది. అది చూసి గోకర్ణావధి సాగరేణ, అది గోకర్ణ ప్రాంతం అంతా కూడా సాగరంలో ఉంటే ధరణిం, ఆ యొక్క భూభాగాన్ని దృష్ట్వార్థిత తాపసై తపస్సు చేసిన ముందంతా వచ్చి అర్థించాడు భూభాగం కావాలి అని. అప్పుడు అదిగాక కశ్యపుడు అంటాడనమాట, ఏమని, అంతా భూభాగాన్ని మాకు దానం చేసావు, నువ్వెక్కడ ఉంటావని అడుగుతావు. అప్పుడు ఆయన కరెక్టే కదా, ఆయన ఎక్కడ నిలబడాలి, ఇంకా అంతా భూభాగం ఇచ్చాడు కదా. ఆ సమయంలో సముద్రం దగ్గరికి పోయేసి, గోకర్ణం దగ్గర సముద్రం దగ్గరికి పోయేసి సముద్రాన్ని వెనక్కి పోమంటాడు. అప్పుడు అది చెప్తాడు ఇక్కడ, గోకర్ణావధి సాగరేణ, ఆ సాగరంతో మునిగి ఉన్న ప్రాంతాన్ని అంతటినీ కూడా ధరణి, ఆ భూభాగాన్ని ధ్యానం చేశాడు. అప్పుడు ఏం చేశాడు, అనల అస్త్రం అంటే అగ్నేయ అస్త్రాన్ని సంధించాడు ఆ సాగరం మీద వేయడానికి. నాకు భూభాగం గాలి ఇవ్వాలంటే అది ఇవ్వకపోతే ఆగ్నేయ అస్త్రం సంధించాడు. అప్పుడు చకితం, అది భయపడిపోయింది. సింధుం, ఆ యొక్క సముద్రం భయపడిపోయేసేసి వచ్చి, నువ్వు యజ్ఞంలో ఉపయోగించే స్రవం ఉంటుంది, సుప్పు స్రవం ఉంటాయి, దాన్ని తీసి విసిరే నా యొక్క సముద్రంలోకి. ఎంత దూరం విసిరేస్తావో అంత భూభాగాన్ని నీకు ఇచ్చేసి నేను వెనక్కిపోతాను చెప్తుంది. అప్పుడు ఆ విధంగా ఉత్సారో ఉద్ధృత కేరళలో, ఆ కేరళ ప్రాంతం అట్లా వచ్చిందనమాట. అంటే భూభాగం అంతా వెనక్కిపోతే ఆ ముందు పక్కనే కేరళ ప్రాంతం అంతా ఎక్కడి నుంచి, సముద్రంలోంచి వచ్చింది ఆ భూభాగం. అంతకుముందు ఆ భూభాగం లేదు, అదంతా సముద్రంలో ఉన్న భూభాగం. ఇప్పుడు మనం చూసే శృంగేరి, కేరళ అవన్నీ కూడా సముద్రంలో ఉన్నవి ఒకప్పుడు. ఆ సముద్రం ఈ పరశురాముడి వల్ల అది వెనక్కి పోయి పరశురామ క్షేత్రంగా నిలబడిపోయింది ఆయనది ఆ భూమి. ఇప్పుడు ఆ విధంగా తపస్సు చేసుకునే ఆ ముళ్ళంతా అక్కడికి వచ్చేసారు. అంతకుముందు అక్కడ ఎవరు ఉండడానికి ఛాన్స్ లేదు, సముద్రం ఉంది కదా. ఈయన సముద్రాన్ని పోయి దాని యజ్ఞంలో ఉపయోగించే స్రవం తీసుకొని ఇసిరేశాడు. అది ఎంత దూరం ఆయనకు బలం కొద్దీ ఎంత దూరం పోయిందో అంత భూభాగం వెనక్కి సముద్రం వెళ్ళిపోయింది. ఆ ముందున్న భాగం అంతా ఈయనకు వచ్చేసింది పరశురాముడికి. అదే ఇప్పుడు మన కేరళ ఉండే ప్రాంతం అంతా పరశురామ క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. ఈ పరశురామ క్షేత్రంలోనే గురువాయూరప్ప ఉన్నారు. అందుకే ఈయన కూడా చెప్తున్నాడు, భృగుపతే, ఆ భృగు వంశంలో వచ్చేటి ఓ భార్గవరామ, ఓ పరశురామ, ఓ ఆతేశ, ఓ వాతాలయవాస, ఓ గురువాయూరప్ప, సంరక్షమా, నన్ను రక్షించవయ్యా అని ప్రార్థిస్తున్నాడు. నీవు ఏ విధంగా అయితే ఎంత మందిని అనుగ్రహించావు, దుర్మార్గులైన వాళ్ళని ధర్మం నిలపడానికి కోసంగా, భూభారం తగ్గించడానికి కోసంగా క్షత్రియులంతా ధ్వంసం చేశావా, కార్తవీర్రాజుని మోక్షం ఇచ్చావా, నీ మిత్రుడు నీ వెంట వండి ఉన్నాడా, అతనికి ఎంతటి భాగ్యం కలిగించావు, అటువంటి వాడివి నన్ను కూడా ఎందుకు అనుగ్రహించకూడదు స్వామి అని ప్రాధేయపడుతున్నాడు మన నారాయణ భట్టతిరి గారు. అద్భుతంగా అడుగుతున్నాడు. కాబట్టి ఆ విధంగా మళ్ళీ మనకు భాగవతం ఏమంటే, జమదగ్ని తన తపోబలంతో ఆకాశంలో సప్తర్షి మండలంలో 7వ నక్షత్రంగా ఏర్పడ్డాడు. ఇప్పటికీ మనకు ఈ పరశురాముడు ఉన్నాడనమాట. ఆయన చిరంజీవి కాబట్టి ఎప్పటికీ ఉంటారు. అందులో అంశ కదా, రుద్రాంశ ఉంది, ఆయన యొక్క విష్ణు అంశ ఉంది. అటువంటి వాడు ఆ పరశురాముడు.
కాబట్టి ఆయన ఇప్పటికీ ఉన్నాడు. అటువంటి వాడు నన్ను అనుగ్రహించమని చెప్పి ఇక్కడ మనకి నారాయణ భట్టర్ గారు స్తోత్రం చేస్తున్నారు. స్వామి, నువ్వు అనుకుంటే ఎంతసేపు, నువ్వు అనుకుంటే నన్ను నాకున్న రోగాన్ని తొలగించగలవు, ఈ వాత రోగాన్ని పోగొట్టి నాకు మోక్షాన్ని ప్రసాదించగలవు, అంతటి భాగ్యాన్ని కలిగించమని చెప్పి ఇంత గొప్పగా స్తోత్రం చేస్తున్నారు నారాయణ భట్టర్ గారు. ఈ విధంగా మనం ఈరోజు 36వ దశకంలో ఉండే పరశురామ అవతారం అనే దాంతో ఈ భాగవతంలోని నవమ స్కందం సంపూర్తయింది. కాబట్టి సర్వత్ర గోవింద నామ సంకీర్తనం, గోవింద